బట్ అవుట్ సైడ్ ఫుడ్ చాలా ఇంపాక్ట్ చూపిస్తుంది బాడీ మీద, ఎందుకంటే ఏది రియల్ కాదు. అందరికీ తెలుసు, చాలా వీడియోస్లో చూపించారు, కుర్కురే దాన్ని డైరెక్ట్గా ఫ్లేమ్ మీద పెట్టేస్తే లైక్ ఫ్లేమ్ వచ్చేస్తుంది కుర్కురేకి. అది మన బాడీలోకి వెళ్ళిన గట్ని ఖరాబ్ చేస్తుంది. బట్ స్టిల్ పిల్లలు అడగగానే మనం కుర్కురే ఇప్పించేస్తాం. గట్ హెల్త్ ఖరాబ్ అయింది అనుకోండి, దానివల్లే కంప్లీట్ బాడీలో హెల్త్ ప్రాబ్లమ్స్ అనేది స్టార్ట్ అవుతాయి. ప్రోటీన్స్ కూడా లేవు, ఈ ఎగ్ అనేది వేస్ట్. సో ఇంతకు ముందు ఉండే విలేజ్లో ఉండే ఎగ్స్ కాదు ఇవి, దీన్ని కూడా ఇంజెక్షన్స్తో వచ్చే ఎగ్స్ అని అంటారు. అవునండి. సో మరి ఇవి హెల్దీ అని ఎలా అంటారు? ఇప్పుడు ఎగ్స్ ఇప్పుడు నేను ఏదైనా చెప్పాను అనుకోండి, దట్ ఈస్ గోయింగ్ టు ద కాంట్రవర్సీ. లైక్ వైట్ ఎగ్స్ నే బ్రౌన్ ఎగ్స్ లాగా చేసి అమ్ముతున్నారు కూడా. పచ్చిగుడ్లు తాగడం, హాఫ్ బాయిల్డ్ ఎగ్స్ అట్లా తీసుకోకూడదు. మంచిగా సో అందులో కొంచెం మేబీ ఫంగస్ ఉండే ఛాన్సెస్ ఉంటుంది. రైస్ తినకూడదు, రైస్ తినకపోవడం వల్ల నేను ఎంత పెట్టుకున్నా అంటున్నారు. సపోజ్ రైస్ని చాలా మటుకు బ్లేమ్ చేశారు. రైస్ని బ్లేమ్ చేస్తే మరి రైస్ తిన్న వాళ్ళందరికీ డయాబెటీస్ వచ్చేసేయాలి, రైస్ తిన్న వాళ్ళందరూ వెయిట్ గెయిన్ అయిపోవాలి. ఫ్రూట్స్ తిని పడుకుంటే కనుక అస్సలు మంచిది కాదండి. సో వాటర్ ఛాలెంజ్ అని చేసి సో కంటిన్యూ 1 month వాటర్ తాగారండి. సో అమ్మాయి చనిపోయింది. సో హార్ట్ స్ట్రోక్ అనగానే స్టార్ట్ చేసేస్తాను. సో ఇక్కడ ఏమవుతుందంటే, సపోజ్ ఎగ్జాంపుల్ చియా సీడ్స్ ఏంటి, ఎక్కువ ఫైబర్ ఎక్కువ ఉంటుంది, బాగుంటుంది. బట్ ఇంకో డాక్టర్ ఏం చేశారంటే, చియా సీడ్స్ తీసుకోవడం వల్ల మనకు బ్లోటింగ్ ఉన్నా కూడా టూ మచ్ ఫైబర్ అనేది ఇలా అవుతుంది అని చెప్పేసి మీరు తీసుకోండి, బట్ ఎక్కువ క్వాంటిటీ తీసుకోకండి అని చెప్పారు. ఇక్కడ ఏంటి అంటే ఇద్దరూ కరెక్టే. వ్యూస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ రాజేష్. సో ప్రతిసారిలాగా ఈసారి కూడా ఒక స్పెషల్ గెస్ట్ని అయితే తీసుకొచ్చా. బట్ ఈ పాడ్కాస్ట్ ఎందుకో నాకు కొంచెం స్పెషల్ అవుతుంది అనుకుంటున్నా. ఇంతవరకు చేసింది ఏంటంటే అలా ఫన్గా ఉండే కంటెంట్లు ఎక్కువ చేశా. బట్ ఈ మధ్యకాలంలో ఎక్కడ చూసినా ఆరోగ్యం మీద చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. సో వాళ్ళు తీసుకుంటారు కదా, నేను కూడా కొంచెం డైట్ చేద్దామని కొన్ని వీడియోస్ చూసా. ఒక డాక్టర్ ఏమో ఇది తినండి అంటారు, ఇంకో డాక్టర్ ఇది వద్దు అంటున్నారు. సో నాకు కన్ఫ్యూజ్ వచ్చా. ఈ కన్ఫ్యూజ్కి ఒక క్లారిటీ తీసుకోవడం కోసం అయితే సో యూట్యూబ్లో ఎక్కువగా పావని గారు రీల్స్ చూస్తుంటాం. సో ఆ పావని గారిని అయితే తీసుకురావడం జరిగింది. హాయ్. హలో అండి. ఎలా ఉన్నారండి? ఐఎమ్ గుడ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ యువర్ వాల్యుబుల్ టైం. థ్యాంక్ యూ. అండ్ ఇంకో థ్యాంక్స్ ఏంటంటే అంత వాల్యుబుల్ కంటెంట్ ఆడియన్స్కి ఇస్తున్నందుకు. చాలా మందికి ఈ మధ్యకాలంలో అంటే డైట్ మీద చాలా ఇంపాక్ట్ పెరిగింది. సో జాగ్రత్తలు తీసుకుంటారు. సో అలాంటి వాళ్ళందరికీ మీరు పెట్టే 1 minute రీలు వాళ్ళ లైఫ్ని చేంజ్ చేయొచ్చు మేబీ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే యాజ్ ఏ డైటీషియన్గా ఇప్పుడున్న ప్రజెంట్ మీరు చూస్తున్న దాంట్లో ఎక్కువ హెల్త్ ఇష్యూస్ దేని మీద వస్తున్నాయి? ఎక్కువ హెల్త్ ఇష్యూస్ అంటే నార్మల్గా ఉన్న హ్యూమన్ బీయింగ్ ఒకటేసారి వెయిట్ పెరిగిపోవడం వల్ల ఎక్కువ ఒబెసిటీ అనేది చాలా మటుకు అన్ని కారణాలు అవుతుందండి. అన్ని హెల్త్ ప్రాబ్లమ్స్కి కారణం అవుతుంది. ఒబెసిటీ వల్ల మనకు పీసీఓఎస్ ఫీమేల్స్లో లీడ్ అవుతుంది, థైరాయిడ్ వచ్చే ఛాన్సెస్ ఉంది, డయాబెటీస్ కూడా వస్తుంది. ఎక్కువ ఏంటంటే మెటబాలిజం మీద ఇంపాక్ట్ చూపించడం వల్ల ఒబెసిటీ ఈస్ ద మెయిన్ కాజ్ ఆఫ్ ఆల్ ద ప్రాబ్లమ్స్. సో ఇది రూట్ కాజ్ అనేది తెలుసుకొని దాని మీద వర్క్ చేసి పీపుల్ కేర్ తీసుకొని ఉండాలి. సో అంటే అది రాకుండా ఉండడానికి స్టార్టింగ్ ఏమైనా ఉందా? సో స్టార్టింగ్ ఏం లేదండి, చాలా రీజన్స్ ఉంటాయి అంటారు ఒబెసిటీకి. ఫస్ట్ థింగ్ ఫ్యామిలీ హిస్టరీ ఉంటే వస్తుంది అని అంటారు. బట్ చిన్నప్పటి నుంచి ఏంటంటే పిల్లల్లో వెయిట్ గెయిన్ అయిపోవడం, ఒక 9th class 10th class నుంచే 70-80 kgs ఉండడము. అదేంటంటే కొంతమంది పేరెంట్స్ హెల్తీగా ఉన్నారు, లావుగా ఉంటే అని అనుకుంటారు. బట్ హెల్దీ అంటే లావుగా ఉండడం కాదు, హెల్దీగా ఉండడం అంటే యాక్టివ్గా ఉండడం. బక్కగున్న చాలా మంది హెల్దీగా కూడా ఉంటారు. సో అది ఒబెసిటీ లీడ్ అయిపోయి ఆడపిల్లలు అయితే తొందరగా ఎర్లీ ప్యూబర్టీ వచ్చేస్తుంది. బాయ్స్లో అయితే ఇంకా 10th class తర్వాతనే హార్మోన్ చేంజెస్ కాబట్టి చిన్న ఏజ్లోనే, ఒకవేళ ఫాదర్కి డయాబెటీస్ ఉంటే చిన్న ఏజ్లోనే రావడము, మెటబాలిజం ఇంపాక్ట్ అవ్వడము. ఎట్ ది సేమ్ టైం వాళ్ళకి అంత యాక్టివ్గా ఉండలేకపోతున్నారు పిల్లలు కూడా. సో అది మనం వర్క్ చేయాలి. ఎందుకంటే అవుట్ సైడ్ ఫుడ్ అని ఇష్టంగా మనం డబ్బులు ఇచ్చేస్తాం పిల్లలకి. బట్ అవుట్ సైడ్ ఫుడ్ చాలా ఇంపాక్ట్ చూపిస్తుంది బాడీ మీద, ఎందుకంటే ఏది రియల్ కాదు. ఫస్ట్ థింగ్, ఏ ఫుడ్ రియల్ ఫుడ్ కాదు, ఇంట్లో వండిన ఫుడ్ రియల్ అని నేను నమ్ముతాను. సో ఎందుకంటే స్టోరేజ్ ఉండడానికి చాలా ప్రిజర్వేటివ్స్ యాడ్ చేస్తున్నారు.
ఎన్ నెంబర్ ఆఫ్ థింగ్స్, టూ మచ్ షుగర్, టూ మచ్ మైదా, ఇవన్నీ మనందరికీ తెలిసినాయి. మైదా ఇంట్లో తెచ్చుకుంటే ఇంట్లోకి తెచ్చుకోము, బట్ బయట మాత్రం పిల్లలకి మైదా ఫుడ్, ఇంకోటి మైదా, హై షుగర్స్, ప్రాసెస్డ్ ప్యాకేజ్డ్ ఫుడ్ ఎక్కువ ఇచ్చేస్తూ ఉన్నాం. సో రీసెంట్గా నేను చూసిన న్యూస్లో అయితే అమెరికాలో బ్యాన్ చేసిన ఫుడ్స్ అన్ని దే ఆర్ సెల్లింగ్ ఇన్ ఇండియా. అంటే డేట్ ఆఫ్ ఎక్స్పైరీ అదంతా చేంజ్ చేసేసి ఇండియాలో సేల్ చేస్తున్నారు. మీరు రీసెంట్ గా ఇంకో న్యూస్ చూసినట్టయితే ఓఆర్ఎస్ కోసం మేడం డాక్టర్ చాలా మటుకు ఫైట్ చేశారు. ఆవిడ గెలిచినప్పుడు హ్యాపీ టీయర్స్ మనం చూసాము. బట్ స్టిల్ ఓఆర్ఎస్ లో కోర్టు నుంచి ఇంకో ఆర్డర్ తెచ్చుకుంది. ఏంటి అంటే 3 crores 300 crores ఆఫ్ స్టాక్ అనేది ఉండిపోయింది. సో దట్ మేము లేబుల్ చేంజ్ చేసి సెల్ చేయడానికి పర్మిషన్ ఇవ్వండి అంటే కోర్టు పర్మిషన్ ఇచ్చింది. స్టిల్ దే ఆర్ సెల్లింగ్ ఓఆర్ఎస్. బట్ పీపుల్ ఓఆర్ఎస్ సాచెట్స్ ని కాకుండా ఓఆర్ఎస్ యాపిల్, ఓఆర్ఎస్ ఆరెంజ్ అది కూడా అదే ఇచ్చేస్తున్నారు. అదే స్టిల్ ప్యాకెట్లు అనేవి ఇప్పుడు ఈ మధ్య కాలంలో కొంతమందికి తెలిసినట్టుంది. ఎస్. సో మనం నార్మల్ గా సాచెట్స్ తీసుకొని వాటర్ లో కలిపి తీసుకుంటే దట్ ఈస్ ద గుడ్ థింగ్. బట్ మనం ఇంకా ఆ ఓఆర్ఎస్ ని వాళ్ళు తీసుకుంటున్నారు. పిల్లలకు కూడా వీక్ గా అయిపోతే ఓఆర్ఎస్ తెచ్చి ఇవ్వడం. సో మేడం చాలా ఫైట్ చేశారు. యాపిల్ అని, ఆరెంజ్ అని ఫ్లేవర్స్ ఉన్నాయి, బట్ దట్ ఈస్ ఇంపాక్టింగ్ అవర్ హెల్త్. సో అది మనం తెలుసుకోలేకపోతున్నాం. అట్లీస్ట్ మనం ఇంట్లో ఉన్నప్పుడైనా సరే వాటర్లో కొద్దిగా సాల్ట్ అండ్ షుగర్ వేసి ఇచ్చినా కూడా సమ్వాట్ ఎనర్జీ వస్తుంది. ఓఆర్ఎస్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఓఆర్ఎస్ సాచెట్స్ కూడా సపరేట్ గా దొరుకుతాయి, అదే ఇచ్చినా పర్వాలేదు. బట్ వి షుడ్ నాట్ బై ఓఆర్ఎస్ అవైతే ఉన్నాయో అవి బై చేయకూడదు. అది ఎంత న్యూస్ లో వచ్చి ఎంతమంది చెప్పినా బట్ స్టిల్ వీఆర్ బయింగ్ ఇట్. సో ఇక్కడే మనం రాంగ్ స్టెప్ తీసుకుంటున్నాం. అందరికీ తెలుసు, చాలా వీడియోస్ లో చూపించారు, కుర్కురే దాన్ని డైరెక్ట్ గా ఫ్లేమ్ మీద పెట్టేస్తే లైక్ ఫ్లేమ్ వచ్చేస్తుంది కుర్కురేకి. అది మన బాడీలోకి వెళ్ళిన గట్ ని ఖరాబ్ చేస్తుంది. బట్ స్టిల్ పిల్లలు అడగగానే మనం కుర్కురే ఇప్పించేస్తాం. ఒక ప్యాకెటే కదా తింటే ఏమవుతుంది, ఏం కాదు అని చెప్పేసి. మెల్లిమెల్లిగా అది గట్ ని ఇంపాక్ట్ చేస్తుందండి. గట్ హెల్త్ ఖరాబ్ అయింది అనుకోండి, దాని వల్లే కంప్లీట్ బాడీలో హెల్త్ ప్రాబ్లమ్స్ అనేది స్టార్ట్ అవుతాయి. ఎక్కువ డైజెషన్ సిస్టమ్ ప్రాపర్ గా లేకపోతే అబ్జార్ప్షన్ సరిగ్గా అవ్వదు. సపోజ్ మనం అంటాం ఈ ఫుడ్ లో మనకు ప్రోటీన్ ఎక్కువ ఉంటుందని, అది తిన్న తర్వాత మనకు అబ్జర్వ్ అయితేనే కదా, అబ్జర్ప్షన్ ప్రాపర్ గా ఉంటే మనకు ప్రోటీన్ అందుతుంది, మన మజిల్ ప్రోటీన్ అబ్జర్వ్ చేసుకొని మనకి ఎనర్జీని ఇస్తుంది. బట్ అది ఫుడ్ తీసుకున్న తర్వాత అది ప్రాపర్ గా డైజెస్ట్ అయ్యి అది అబ్జర్ప్షన్ అవ్వాలంటే గట్ హెల్త్ బాగుండాలి. ఈ గట్ ని ఆల్రెడీ మనం ఈ పామ్ ఆయిల్ కానీ అన్ని అవుట్ సైడ్ ప్రాసెస్డ్ ప్యాకేజ్డ్ ఫుడ్ తో ఇంపాక్ట్ చేస్తున్నప్పుడు అలా ఎలా మనకు అబ్జర్ప్షన్ ఉంటది? సో వీ హ్యావ్ టు టేక్ కేర్. నేను ఇప్పటికీ చాలా రీల్స్ లో కూడా చెప్తాను, మనం బయట నుంచి మార్కెట్ కి వెళ్ళినప్పుడు ఏదైతే ఫుడ్ మనం ఇంటికి తెచ్చుకుంటున్నామో ఒక్కసారి ఆ టేబుల్ మీద పెట్టి ఆ ఫుడ్ అంతా చెక్ చేయాలి. చెక్ చేసి అసలు ఎలాంటి హెల్త్ మనం తెచ్చుకుంటున్నాం అనేది అబ్జర్వ్ చేయాలి. ఎవ్రీ పేరెంట్ కి ఇది ఒక జాబ్ గా పెట్టుకుంటేనే ఫ్యూచర్ లో అందరూ హెల్తీగా ఉండగలరు. జనరల్ గా అంటే పిల్లలు ఉండే వాళ్ళు ఎలా అంటే ఇంట్లో ఎంత మంచిగా ఉంటున్నా బయటికి వెళ్ళి తినాలి అని వాళ్ళకి ఉంటది అనమాట. ఎగ్జాక్ట్లీ. సో బయటికి వెళ్ళి తింటుంటే ఇప్పుడు అంటే వాళ్ళతో పాటు పేరెంట్స్ కూడా తినాల్సి వస్తుంది. సో ఇక్కడ ఎక్కువగా ఆయిల్స్ అనేవి ఆయిల్లో చాలా అంటే నేను కొంతమంది డాక్టర్లను అడిగిన ఆయిల్ మార్చండి ఆయిల్లో అంటే. సో ఆయిల్ వల్ల ప్రాబ్లమ్స్ ఎక్కువ అవుతున్నాయి అంటారు. ఎగ్జాక్ట్లీ అండి. సో ద డేంజరస్ థింగ్ ఏంటంటే ఇప్పుడు సన్ఫ్లవర్ ఆయిల్ ఉందండి. సన్ఫ్లవర్ ఆయిల్ ఉంది. సన్ఫ్లవర్స్ 1 kg తెచ్చుకొని దాని నుంచి ఆయిల్ ఎక్స్ట్రాక్ట్ చేస్తే మనకు కాస్ట్ ఎంత పడుతుంది? బయట మనకు దొరికే సన్ఫ్లవర్ ఆయిల్ ఎంత తక్కువలో వచ్చేస్తుంది? 100 రూపీస్ ప్యాకెట్ లో 100 రూపీస్ లోపే మనకు 1 లీటర్ ఆఫ్ ఆయిల్ వచ్చేస్తుంది. అందులో హైడ్రోజనేటెడ్ థింగ్స్ చాలా కలుపుతారు. సో అలా కలపడం వల్ల కూడా మనకు చాలా ఇంపాక్ట్ అవుతుంది. మనం చిన్నప్పటి నుంచి మన అందరికీ తెలుసండి ఆయిల్ తక్కువ వాడాలి, ఆయిల్ తక్కువ వేసి వండాలి అని. బట్ స్టిల్ టేస్ట్ బాగుంటుంది ఆయిల్ ఎక్కువ వేస్తేనే చాలా మంది అలా చేస్తూ ఉంటారు. మనం రెస్టారెంట్కి వెళ్ళినా కూడా సపోజ్ ఎగ్జాంపుల్ బటర్ దోశ కావచ్చు, లైక్ చీజ్ దోశ కావచ్చు, దే ఆర్ సెల్లింగ్ ఇట్ ఎట్ 80 రూపీస్, 70 రూపీస్, 90 రూపీస్. సో చీజ్ స్లైస్ మనం కొనుక్కుంటే కనుక 180 to 250 రూపీస్ కి 6 స్లైసెస్ వస్తాయి సమ్వాట్, అమూల్ చీజ్ స్లైసెస్. బట్ 80 రూపీస్ కి తను అంత చీజ్ వేసి ఎలా ఇస్తున్నాడు దోశ కూడా. సో అది కూడా ఒక హోటల్లో అది మనం అబ్జర్వ్ చేసి, ఇంకోటి ఆయిల్ చాలా వేసేస్తూ ఉంటారు దోశలలో కూడా, అది హెల్దీయేనా? సో ఇది కొంచెం మనం అబ్జర్వ్ చేసి
ఫుడ్ తీసుకుంటున్నప్పుడు కూడా మనం ఏ ఫుడ్ తీసుకుంటున్నాం అనేది మనం క్రాస్ చెక్ చేసుకోవాలి. మన పిల్లలు ఏం తింటున్నారు అనేది అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. అప్పుడే మన హెల్త్ అనేది వస్తుంది. అంటే కంప్లీట్ గా బయట ఫుడ్ అవాయిడ్ చేసేయమంటారా, లేకపోతే అట్లా ఏం లేదు. అంటారు? కంప్లీట్ గా అవాయిడ్ చేయాలనేది లేదు. ఇప్పుడు చూడండి, సపోజ్ ఫేక్ పనీర్ వచ్చింది, బట్ స్టిల్ హోటల్స్ ఆర్ యూజింగ్ ఫేక్ పనీర్ ఓన్లీ. న్యాచురల్ పనీర్ ఎక్కడ దొరుకుతుంది? ఓన్లీ కొన్ని హోటల్స్ లో న్యాచురల్ గా పనీర్ యూజ్ చేస్తున్నారని NABH రైట్ చేసిన తర్వాత చెప్పారు. సో ఇక్కడ బట్ స్టిల్ మనం పనీర్ బాగా తింటూ ఉన్నాం. ఈ పన్నీర్ కూడా అసలు హెల్దీ కాదు. మనం ఓన్లీ ప్యాకేజ్డ్ అలా తీసుకుంటేనే ఇంట్లో హోమ్ మేడ్ అయితేనే మనకు 2 ఆప్షన్స్ హెల్దీ అని నమ్ముతాం. బట్ డైలీ తీసుకునే కంటే వీక్లీ వన్స్ మనం ఎంజాయ్ చేయడానికి అవుట్ సైడ్ ఫుడ్ తీసుకుంటున్నామంటే దట్ ఈస్ ఫైన్. బట్ రెగ్యులర్ గా నేను అవుట్ సైడ్ ఫుడ్ తీసుకుంటాను, కాలేజ్కి వెళ్ళి వచ్చిన తర్వాత నేను అక్కడికి వెళ్తాను, ఇక్కడికి వెళ్తాను అంటే ఖచ్చితంగా ఇట్ ఈస్ ఇంపాక్టింగ్ అవర్ హెల్త్. మీరు అబ్జర్వ్ చేయండి, మనం ఎప్పుడైనా అవుట్ సైడ్ వెళ్ళినప్పుడు, ఏదైనా వెకేషన్స్కి వెళ్ళినప్పుడు కొంతమందికి అవుట్ సైడ్ ఫుడ్ తీసుకోగానే అసిడిటీ అలా లీడ్ అవుతూ ఉంటది. అది సెన్సిటివిటీ. సో కొంతమందికి అసలు అవుట్ సైడ్ ఫుడ్ పడదు. అవుట్ సైడ్ ఫుడ్ తీసుకోగానే మోషన్స్ అవుతాయి, వామిటింగ్ సెన్సేషన్ వస్తుంది, డైజెషన్ సరిగ్గా అవ్వదని చెప్పేసి చాలా మంది తినరు. సో ఒక బాడీకి అంత ఎఫెక్ట్ అవుతుంది అని అంటే ఖచ్చితంగా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే అవుట్ సైడ్ ఫుడ్ ఈస్ నాట్ హెల్దీ. వన్స్ ఇన్ ఎ వైల్ ఈస్ ఫైన్. ఎంజాయ్ చేస్తున్నాము అనేది ఎంజాయ్ వరకే ఉండాలి, బట్ రెగ్యులర్ గా హ్యాబిట్ కాకూడదు అనేది. అప్పుడప్పుడు అయితే తినొచ్చు, అప్పుడప్పుడు ఖచ్చితంగా ఇంకా మనం స్టాప్ చేయలేము. వన్స్ ఇన్ ఎ వైల్ ఇట్స్ ఫైన్, బట్ రెగ్యులర్ గా కాదు. కానీ ఇక్కడ హైదరాబాద్ లో ఎక్కువగా అంటే కొన్ని హోటల్స్ మీద ఈ మధ్య కాలం రైడ్స్ కానీ అవి చూస్తుంటే వాళ్ళు అంటే కిచెన్ లో వాళ్ళు చేస్తున్నవి అన్ని చూస్తుంటే సో ఇంకా లైఫ్ లో హోటల్స్ కి వెళ్ళకూడదురా అని చాలా మంది అంటున్నారు. సో అంటే మనం ఇంట్లో కూడా హెల్దీ ఫుడ్ చేసుకోవచ్చని మీరు కొన్ని వీడియోస్ లో చెప్పారు అనమాట. సో అలాంటివి ఎందుకు ట్రై చేయట్లేదు అంటారు జనాలు ఇప్పుడు? ఇట్స్ బికాస్ ఆఫ్ బిజీ స్కెడ్యూల్. ఇప్పుడు నా క్లయింట్స్ కూడా ప్రోగ్రామ్ లో జాయిన్ అవుతారు. సో జాయిన్ అయిన తర్వాత జాయిన్ అయ్యే ముందు మనీ పే చేసే ముందే వాళ్ళు మాకు చెప్పేస్తారు, ఏంటి చూడండి 3 times కుకింగ్ అయితే నాతో అవ్వదు, సో నా లైఫ్ స్టైల్ ఇలా ఉంటది, సో దీనికి తగ్గట్టుగా మాకు ప్లాన్ చేయండి అని చెప్తారు. సో వాళ్ళ లైఫ్ స్టైల్ కి తగ్గట్టుగా మేము 1 time కుకింగ్ అయినా ప్లాన్ చేసేసి త్రూఅవుట్ ద డే ఇట్లా మీరు ప్లాన్ చేసుకోండి అని చెప్పేసి చెప్తాం. కొంతమంది US UK లో ఇలా ఉన్న స్టూడెంట్స్ కూడా మా దగ్గర జాయిన్ అవుతారు. వాళ్ళైతే 3 days కి 1 time కుక్ చేసుకుంటారు. సో ఫ్రెష్ అయితే రైస్ మేము ఫ్రెష్ గా పెట్టుకుంటాం, బట్ రెస్ట్ అంతా మేము ఫ్రిడ్జ్ లో స్టోరేజ్ పెట్టుకొని తీసుకుంటామని. వాళ్ళకు కూడా మేము హెల్దీ ఆప్షన్స్ అనేది, ఆల్టర్నేటివ్స్ అనేది ఇస్తాం. అంతేకాని వీఆర్ నాట్ సజెస్టింగ్ దెమ్ టు టేక్ అవుట్ సైడ్ ఫుడ్. అవుట్ సైడ్ లో ఇక్కడ మీరు ఆర్డర్ చేసుకోండి, తీసుకోండి అనేది మేము చెప్పము. సో మనం ప్రాపర్ గా మీల్ ప్రెప్ అనేది ప్లాన్ చేసుకుంటే సో మనకు అవుట్ సైడ్ ఫుడ్ అనేది అవసరం లేదు. మీల్ ప్రెప్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మనం ముందే ప్లాన్ చేసుకుంటే చాలా హెల్తీగా ఉంటామండి. దట్టు 2 minutes లో 5 minutes లో రెడీ అయ్యే ఫుడ్ చాలా ఉంది. సపోజ్ ఎగ్జాంపుల్ దోశ తినాలనిపిస్తుంది, ఎగ్జాంపుల్ నాకు అనుకోండి. సో ఇప్పుడు ఇంట్లో అన్ని కార్బ్స్ ఉన్నాయి, రైస్ ఉంది, కర్రీ ఉంది, బ్రేక్ఫాస్ట్ ఏం చేయాలి, ఇడ్లీ లేదు, నా దోశ నేను సోక్ చేసి పెట్టుకోలేదు. ఐ టేక్ నేను డైరెక్ట్ గా శనగపిండి తీసుకుంటాను, అందులో వెజిటేబుల్స్ అన్ని వేసేసి బేసన్ చీలా వేసేసుకుంటాను. సో దట్ ఈస్ ఇమ్మీడియట్ వర్క్, నాకు ఒక 5 minutes లో ఇన్స్టెంట్ గా అయిపోతుంది. సో ఇలా కొన్ని టిప్స్ మనం ఫాలో అవుతున్నాం అనుకోండి, అది చాలా మనకు బెనిఫిట్. ఇంకోటి నైట్ రేపు మార్నింగ్ ఏం తినాలి అనేది ముందే మనం ప్లాన్ చేసుకుంటే, సపోజ్ ఇంట్లో పప్పు ధాన్యాలు ఉంటాయి, చోలే కానీ నానబెట్టేసుకున్నాం అనుకోండి, మార్నింగ్ అది బాయిల్ చేసి సలాడ్ లాగా కూడా చేసుకోవచ్చు, వెజిటేబుల్స్ అన్ని యాడ్ చేసేసి. సో ఇలా మనకు చాలా చాలా బిజీ షెడ్యూల్ ఏంటంటే నైట్ వచ్చేసరికి చాలా లేట్ అవుతుంది, 11-12 అయిపోద్ది. వచ్చినంటే ఇంకా టైర్డ్ అయ్యామని పడుకుంటారు, మార్నింగ్ మళ్ళీ గబరే పరిగెడతారు. సో వాళ్ళకి ఏంటంటే ఎక్కడో ఆర్డర్ పెడదాం, ఏదో KFC తిందాం, లేకపోతే సమ్ ఎక్స్ తిందాం అని ఆర్డర్తో సరిపోతుంది. అలా కొన్ని రోజులు అయిన తర్వాత ప్రాబ్లమ్స్ వస్తున్నాయి కదా. అంటే అలాంటి బిజీ షెడ్యూల్ ఉన్న వాళ్ళకి మీరు చెప్పే డైట్ ఏంటి? బిజీ షెడ్యూల్ ఉన్న వాళ్ళకి ఏం లేదండి, అంత బిజీ షెడ్యూల్ ఉన్నా బట్ వి యూస్ ఫోన్స్ యూస్ చేస్తాము. వి విల్ స్పెండ్ అట్లీస్ట్ ½ an hour టు ద ఫోన్ కదా. మన ఇంట్లో ఖచ్చితంగా ప్రతి సౌత్ ఇండియన్ ఇంట్లో వంట మాత్రం ఖచ్చితంగా చేస్తారు. వంట చేయకుండా ఒక్క రోజు కూడా ఉండరు. రైస్ ఖచ్చితంగా వండుతారు, ఐదర్ కర్రీ అయినా ఏదో ఒకటి ప్రిపేర్ చేస్తారు.
మహా అంటే వంట చేయకుండా 1 డే ఉండగలుగుతాం, 2 డేస్ ఉండగలుగుతాం. బట్ కుక్ చేయకుండా మన సౌత్ ఇండియన్ ఫ్యామిలీస్ ఉండలేవు. సో కుక్ చేసుకున్నప్పుడే కొన్ని టిప్స్ ఫాలో అయ్యి మనం కుక్ చేసుకున్నాం అనుకోండి బెటర్గా ఉంటుంది. సో నేను రైస్ కుక్ చేసినప్పుడే పాలకూర కూడా అందులో వేసేసి కుక్ చేసేస్తాను. సో అక్కడ ఫైబర్ యాడ్ అవుతుంది. ఇలా మేము కొన్ని టిప్స్ మనం ఫాలో అవుతూ ఉంటే బెటర్గా మనం హెల్త్ అనేది మెయింటైన్ చేసుకోవచ్చు. సో ఒక పరంగా వెయిట్ లాస్కి వస్తే గనక చాలా మంది నాకు ఏమడుగుతారు అంటే, నేను హోమ్ ఫుడ్ తింటున్నాను, అవుట్ సైడ్ ఫుడ్ అసలు తినట్లేదు, అయినా కూడా నేను వెయిట్ గెయిన్ అయ్యాను అని అంటారు. సో హోమ్ ఫుడ్ తీసుకుంటున్నారు, విచ్ ఇస్ ఎ గుడ్ థింగ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది మన హెల్త్కి ఫస్ట్ మనకు మంచిగా హెల్తీగా ఉంచుతుంది హోమ్ ఫుడ్ అనేది. బట్ ఎంత క్వాంటిటీలో తీసుకుంటున్నాం అనేది కూడా ఇంపార్టెంటే కదా. ఎగ్జాంపుల్ ఆల్మోస్ట్ ఇండియన్స్ ప్రోటీన్ డెఫిసిట్ లో ఉంటారండి చాలా మటుకు. ఇక్కడ ఏమవుతుందంటే మార్నింగ్ ఇడ్లీ దోశ తీసుకున్నామా, మధ్యాహ్నం రైస్ కొద్దిగా వెజిటబుల్ కర్రీ తీసేసుకున్నాం, నైట్ మళ్ళీ చపాతీలు మళ్ళీ వెజిటబుల్ కర్రీ తీసుకున్నాం. ఇక్కడ త్రోట్ డే ప్రోటీన్ ఎక్కడ ఉంది? ప్రోటీన్ ఈస్ మిస్సింగ్ ఇన్ ఇండియన్ ప్లేట్స్ అని చెప్పేసి చాలా న్యూస్ లో కూడా చాలా మంది చెప్పారు. సో ఆ ప్రోటీన్ ని మనం కంపెన్సేట్ చేసుకోవాలి. బట్ ఇక్కడ కూడా నాకు చాలా మంది క్వశ్చన్ వేస్తారు, ప్రోటీనా, మేము డైలీ పప్పు తీసుకుంటాం, నేను ఎగ్ తింటాను డైలీ అంటారు. 1 ఎగ్లో 6 grams ఆఫ్ ప్రోటీన్ వస్తుంది. ఒక కప్పు పప్పులో వచ్చేసి మనకు ఆల్మోస్ట్ హార్డ్లీ ఒక 5 to 7 grams ఆఫ్ ప్రోటీన్ వస్తుంది అంతే, ఒక కప్పు ఉడికిన పప్పులో. సో ఇలా మనం చూసుకుంటే కనుక మన బాడీకి తగ్గట్టుగా మనం 60 kgs ఉంటాయి ఎగ్జాంపుల్, పర్ కేజీ బాడీ వెయిట్ 0.8 grams ఆఫ్ ప్రోటీన్ అనేది తీసుకోవాలి. అలా చూసుకున్నా కూడా 50 grams ఆఫ్ ప్రోటీన్ ఎక్కడ కంపెన్సేట్ అవుతుంది? చాలా మంది అనుకుంటారు నేను ఎగ్ తినమన్నారని డైలీ ఒక ఎగ్ తింటున్నా, డైలీ మా ఇంట్లో పప్పు ఉంటుంది, హార్డ్లీ దే ఆర్ గెటింగ్ 12 grams ఆఫ్ ప్రోటీన్. సో బట్ హౌ అబౌట్ 35 grams ఆఫ్ రెస్ట్ ప్రోటీన్ ఎక్కడ? సో అది మనం కంపెన్సేట్ చేసుకోవాలి. అయితే పన్నీర్ అయినా యూజ్ చేయాలి. ఎగ్ గురించి మాట్లాడారు కాబట్టి, అంటే ఇప్పుడున్న ఈ ఎగ్స్ అనేవి అది మీరే ప్రోటీన్ అంటున్నారు కానీ ప్రోటీన్స్ కూడా లేవు, ఈ ఎగ్ అనేది వేస్ట్. సో ఇంతకు ముందు ఉండే విలేజ్ లో ఉండే ఎగ్స్ కాదు ఇవి, దీన్ని కూడా ఇంజెక్షన్స్ తో వచ్చే ఎగ్స్ అని అంటున్నారు. అవునండి. సో మరి ఇవి హెల్దీ అని ఎలా అంటారు? హెల్దీ అంటే ఇంకా ఫస్ట్ థింగ్ మనకు ఆప్షన్ లేదు. మనకి ఎగ్స్ ఎలా వస్తాయంటే అందరికీ తెలిసిందే, హెన్కి చికెన్కి ఒక డైలీ ఒక గుడ్డు పెట్టే చికెన్ని వాళ్ళు గ్రోత్ హార్మోన్స్ ఇచ్చి కావచ్చు, అది న్యాచురల్గా ఎప్పటి నుంచో ఉంది, బట్ డోసేజ్ అనేది ఇప్పుడు ఎక్కువ ఇస్తున్నారు. అలా ఇవ్వడం వల్ల డైలీ 5-6 eggs అలా పెట్టేసి తొందరగా మీరు చూసినట్టయితే పౌల్ట్రీలో ఎగ్స్ పెట్టే చికెన్ అలాగ ఉంటుంది, తినే చికెన్ని సపరేట్గా గ్రో చేస్తారు. ఎగ్స్ పెట్టే చికెన్ని మనం తినలేము. సో అది డైరెక్ట్గా ఎగ్స్ పెట్టిన తర్వాత అది చనిపోతే దాన్ని పూడ్ చేస్తారు. సో అది ఇక్కడ అన్ఫర్టిలైజ్డ్ ఎగ్స్ వస్తున్నాయి, అది కరెక్టే. బట్ పీపుల్ ఆర్ కన్ఫ్యూజింగ్ విత్ ద బ్రౌన్ ఎగ్స్ అండ్ వైట్ ఎగ్స్. సో బ్రౌన్ ఎగ్స్ రీసెంట్ గా మనం చూసినట్టయితే రైట్ జరిగినప్పుడు బ్రౌన్ ఎగ్స్ ని కలర్ లో కలిపి వైట్ ఎగ్స్ నే బ్రౌన్ ఎగ్స్ లాగా చేసి అమ్ముతున్నారు కూడా. సో అది అలా కన్ఫ్యూజ్ అవ్వకుండా, ఎగ్జాక్ట్లీ, సో అలా కన్ఫ్యూజ్ అవ్వకుండా మనం న్యాచురల్ గా వైట్ ఎగ్స్ అయినా సరే మినిమల్ అమౌంట్ లో తీసుకుంటే చాలు. బట్ హాఫ్ బాయిల్డ్ ఎగ్ కానీ మళ్ళీ పచ్చి గుడ్లు కానీ తీసుకోకూడదండి. యాజ్ పర్ మై నాలెడ్జ్ ఐ విల్ నాట్ సజెస్ట్. పచ్చిగుడ్లు తాగడము, హాఫ్ బాయిల్డ్ ఎగ్స్ అట్లా తీసుకోకూడదు. మంచిగా సో అందులో కొంచెం మేబీ ఫంగస్ ఉండే ఛాన్సెస్ ఉంటది. కొన్ని కుక్డే మంచిదండి. హాఫ్ కుక్డ్ హాఫ్ బాయిల్డ్ అనేది అంత హెల్దీ అయితే కాదు. అప్పట్లో హాఫ్ బాయిల్డ్ ఈస్ హెల్దీ, ప్రెసెంట్ నో వన్ ఈస్ సజెస్టింగ్ హాఫ్ బాయిల్డ్ అండ్ అన్కుక్డ్. సో అలా కాకుండా వెల్ కుక్డ్ స్క్రాంబుల్డ్ ఎగ్స్ కానీ లేకపోతే అంటే ఆమ్లెట్ లాగా వేసుకొని తక్కువ ఆయిల్ వేసుకొని చేసుకున్నా నో ప్రాబ్లం. బట్ హాఫ్ బాయిల్డ్ పచ్చిగుడ్లు తాగడం అయితే హెల్దీ అయితే కాదు. గట్ సెన్సిటివిటీ తగ్గిపోతుంది అలా తీసుకోవడం వల్ల, కొంతమందికి సెట్ అవ్వదు. బాయిల్డ్ ఎగ్ తీసుకోవచ్చు, బట్ దట్టు అదే అన్ఫర్టిలైజ్డ్ ఎగ్స్ ఉన్నాయి కాబట్టి మినిమల్ క్వాంటిటీలో తీసుకోవచ్చు. సో ఇప్పుడు ఎగ్స్ ఇప్పుడు నేను ఏదైనా చెప్పాను అనుకోండి, దట్ ఈస్ గోయింగ్ టు ద కాంట్రవర్సీ. లైక్ ఎగ్స్ తీసుకోవద్దన్నారు, ఎగ్స్ మంచిదని కొంతమంది అంటున్నారు, లైక్ మీరు అడిగారు కదా. సో ఏదైనా సరే యాజ్ అ క్లినికల్ డైటీషియన్ నేను సజెస్ట్ చేసేది ఏంటంటే మితంగా తింటే మంచిది, అమితంగా తింటే ఏది మంచిది కాదు. సో ఈవెన్ మాకైనా సరే యాజ్ అ క్లినికల్ డైటీషియన్ లో మేము చదువుకున్నప్పుడైనా సరే ఈ భూమి మీద ఏ ఫుడ్ ని మనం బ్లేమ్ చేయలేమండి. మాకు ఎన్ నెంబర్ ఆఫ్ ఫుడ్స్ లో ఎన్ని క్యాలరీస్ ఉన్నాయి, ఇంత ప్రోటీన్ ఉంటుంది, ఇంత ఈ వైటమిన్స్ మినరల్స్ ఉంటాయని మాకు ఎడ్యుకేట్ చేస్తూ డిగ్రీ అండ్ ఎంఎస్సీలో చెప్తూ ఉంటారు. బట్ ఇక్కడ ఏమవుతుందంటే ప్రజెంట్
ఏ ఫుడ్ బాగాలేకున్నా దాన్ని బ్లేమ్ చేయడం ఫస్ట్ థింగ్ అయిపోయింది. సపోజ్ రైస్ని చాలా మటుకు బ్లేమ్ చేశారు. రైస్ని బ్లేమ్ చేస్తే మరి రైస్ తిన్న వాళ్ళందరికీ డయాబెటీస్ వచ్చేసారి, రైస్ తిన్న వాళ్ళందరూ వెయిట్ గెయిన్ అయిపోవాలి నా కదా. పాయింట్ యాక్చువల్ అది. చాలా మంది ఏంటంటే అంటే ఇప్పుడు సోషల్ మీడియా చాలా పెరిగింది. కొంతమంది యాక్టర్స్ కావచ్చు, కొంతమంది ఏంటంటారు రైస్ నేను పూర్తిగా అవాయిడ్ చేసేసా, రైస్ తినకూడదు, రైస్ తినకపోవడం వల్ల నేను ఎంత పెట్టుకున్నా అంటున్నారు. బట్ ఇంకొంతమంది అంటున్నారు మా తాత ఏమో 90 సంవత్సరాలు బతికాడు, రైస్ తినే కదా బతికాడు అంటున్నారు. గంజి తాగి బతికారని అంటారు. సో ఏంటి అంటే అప్పటికి ఇప్పటికి ఏం చేంజెస్ వచ్చింది, ఎందుకు రైస్ తినకూడదు అంటున్నారు? సో రైస్ ఈస్ ఫుల్ ఆఫ్ కార్బ్స్, కార్బోహైడ్రేట్స్. ఒక కప్పు రైస్ లో మనకు 120 క్యాలరీస్ ఉంటాయి, ఒక కప్పు మిల్లెట్స్ లో కూడా 120 క్యాలరీసే ఉంటాయి కొర్రన్నంలో. బట్ ఈ కొర్రన్నంలో మనకు కొంచెం ఫైబర్ అండ్ ప్రోటీన్ యాడ్ అవుతుంది. ఇప్పుడు నేను ఒక కప్పు రైస్ తో ఆగిపోతానా? ఆగను. నేను ఇంకా 2-3 కప్స్ వేసుకొని కడుపు నిండా తింటాను, అప్పుడే నాకు ఫీలింగ్ ఆఫ్ ఫుల్నెస్ వస్తుంది. అదే కొర్రలు అనుకోండి, నేను ఒక కప్పు కొర్రన్నం తిన్నాను అనుకోండి, నాకు అప్పుడు ఫీలింగ్ ఆఫ్ ఫుల్నెస్ వస్తుంది. క్వాంటిటీ అనేది ఇక్కడ మనకు కొద్దిగా తినగానే కడుపు నిండిపోతుంది. సో దీనివల్ల ఇండైరెక్ట్ గా చాలా మంది వెయిట్ లాస్ అవుతారు, ఎందుకంటే క్వాంటిటీ తగ్గిస్తాం కాబట్టి ఆ ఫైబర్ అనేది మనకు ఫీలింగ్ ఆఫ్ ఫుల్నెస్ ఇస్తుంది, మనకు ఆ ఫైబర్ కొంచెం హెల్ప్ చేస్తుంది అనమాట. సో రైస్ మనకు పెద్ద ఎనిమి అయితే కాదండి. మనం రైస్ తింటూ కూడా వెయిట్ లాస్ అవ్వచ్చు, రైస్ తింటూ కూడా డయాబెటీస్ కంట్రోల్లో తీసుకొచ్చుకోవచ్చు. రైస్ ఎలా తీసుకోవాలి అంటే ఒక కప్పు రైస్ పెట్టుకుంటున్నాం అంటే దాంతో పాటు ఫైబర్ యాడ్ చేయాలి, వెజిటేబుల్స్, దాంతో పాటు పప్పు కూడా యాడ్ చేసి మనం తీసుకుంటూ ఉండాలి. అప్పుడే మనకు అది బ్యాలెన్స్డ్ మీల్ అవుతుంది, రైస్ కూడా హ్యాపీగా తీసుకోవచ్చు. ఏ ఫుడ్ని మనం బ్లేమ్ చేయలేము. ఈ ఫుడ్ మనకు బాడీలోకి వెళ్ళిన తర్వాత ఇది తీసుకొస్తుంది అంటే ఆ ఫుడ్ తీసుకున్న వాళ్ళందరికీ ఆ ప్రాబ్లం రావాలి. సో షుగర్, రైస్ గుడ్ అని కాదు, బ్యాడ్ అని కాదు, క్వాంటిటీ ప్రకారం. అంటే మనం ఇప్పుడు మనకు సౌత్ ఇండియన్స్ రైస్ లేకుండా ఉంటారండి. ఇప్పుడు 1 వీక్ తినకుండా ఉండండి అంటే సమ్ వాట్ ఉంటారు, బట్ 1 వీక్ తర్వాత ఖచ్చితంగా రైస్ ది నీడ్. కొర్రన్నం కూడా చాలా మందికి అలవాటు ఉండదు, కొంతమందికి కొర్రన్నం తింటే అరగదు కూడా. సో ఈచ్ అండ్ ఎవ్రీ బాడీ ఈజ్ డిఫరెంట్, ఈచ్ అండ్ ఎవ్రీ మెటబాలిజం ఈజ్ డిఫరెంట్. ప్రపంచంలో ప్రతి ఒక్కరి మెటబాలిజం డిఫరెంట్ గానే ఉంటుంది, బేస్డ్ ఆన్ దేర్ లైఫ్ స్టైల్, దేర్ ఫ్యామిలీ హిస్టరీ, ఇలా మనకు చూసుకోవాల్సి ఉంటుంది అనమాట. రైస్ తీసుకుంటేనే షుగర్ వస్తుంది అన్నట్టు ఏం లేదు. రైస్ క్వాంటిటీ తగ్గించేసి దానికి బదులుగా మనం వెజిటేబుల్స్ యాడ్ చేసి కొంచెం ప్రోటీన్ కూడా యాడ్ చేసుకుంటే రైస్ తింటూ కూడా షుగర్ లెవెల్స్ కంట్రోల్లో ఉంచుకోవచ్చు. రైస్ అయితే తినొచ్చు, క్వాంటిటీ ప్రకారం తీసుకుంటే కొంచెం తింటే సరిపోతుంది. ఇంకొకటి ఏంటంటే ఇదే రైస్, ఈ రైస్ గురించే కొంతమంది రైస్ తినొద్దు అన్నారు, బట్ కొంతమంది ఏంటంటే ఈ రైస్ అనేది నైట్ టైం నానబెట్టుకొని దాన్ని పెరిగేసుకొని మార్నింగ్ అది చల్లదనంలో తింటే మంచిది, గట్కి చాలా మంచిదండి. అలా తీసుకుంటే కూడా మంచిదే. సో నైట్ అదే మీరు అన్నట్టుగా పెరుగు కొద్దిగా వేసేసి వాటర్ వేసేసి అందులో ఒక పచ్చిమిర్చి వేసి రైస్ లో నైట్ అంతా పెట్టేస్తే అందులో ప్రోబయోటిక్స్ మార్నింగ్ వస్తాయి, మార్నింగ్ పరగడుపున తీసుకుంటే మంచిదని. ఎస్, దిస్ ఇస్ హెల్దీ. దానికి కేస్ స్టడీస్ కూడా ఉన్నాయి, దానివల్ల హెల్త్ బెనిఫిట్స్ కూడా చాలానే ఉన్నాయి. జనరల్ గా ప్రతి ఒక్కరు కూడా ఈ మధ్యకాలంలో వెయిట్ లాస్ అవ్వాలని అనుకుంటారు, దానికోసం వర్కౌట్లు చేస్తున్నారు. ఎంత వర్కౌట్ చేసినా ఫుడ్ విషయానికి వచ్చేసరికి సో అది మెయింటైన్ చేయలేకపోతారు. సో ఈ వెయిట్ లాస్ అనేది మనం ఇంట్లో వండుకునే ఫుడ్తో అవుద్దా, లేదంటే మీరు అన్నట్టు డైటీషియన్నే ఫాలో అవ్వాలి, లేదా వెల్నెస్ సెంట్రల్ వైపు వెళ్ళాలా? అట్లేం లేదు. సో కొన్ని క్వశ్చన్స్ నాకు వచ్చినాయి, చెప్తాను చూడండి. మీరు అడిగిన దాంట్లోనే వెయిట్ లాస్ అవ్వాలంటే ఇంట్లో కిచెన్లో నుంచి స్టార్ట్ అవుతుంది వెయిట్ లాస్ అనేది. సో జిమ్కి వెళ్ళి వర్కౌట్స్ ఎంత చేసినా కూడా 70% డైట్ మీద డిపెండ్ అయి ఉంటుంది, 30% వర్కౌట్స్ మనకు హెల్ప్ చేస్తాయి. ఎగ్జాంపుల్, ఇప్పుడు కొంతమంది ఫీమేల్స్ ఏంటంటే తెలియని వాళ్ళు డైట్ గురించి, ప్రోటీన్ గురించి తెలియని వాళ్ళు ఏం చేస్తారంటే ఎక్స్ట్రీమ్ వర్కౌట్స్ చేసేస్తారు. 1 hour 2 hours వర్కౌట్ చేస్తారు, ఇంటికి వచ్చి కార్బోహైడ్రేట్స్ తీసుకొని ఫైబర్ తీసుకున్నారు అనుకోండి, కొంచెం వెజిటేబుల్ కర్రీ, ఇలాగే సౌత్ ఇండియన్ లైఫ్ స్టైల్ ఫుడ్ ఫాలో అయ్యారనుకోండి, మజిల్ లాస్ అయిపోతుంది. ఆల్రెడీ మనం జిమ్లో కానీ వర్కౌట్స్ చేసినప్పుడు మజిల్ని స్ట్రెయిన్ చేసేస్తాం. సో దానికి మజిల్ నీడ్స్ ప్రోటీన్. సో మనం చిన్నప్పుడు 8th క్లాస్లో చదువుకున్నాం ఏంటి, స్కిన్ ఈస్ మేడప్ ఆఫ్ ప్రోటీన్, మజిల్స్ అన్ని ప్రోటీన్తోనే తయారవుతాయి అని చెప్పేసి. సో మజిల్ ప్రోటీన్ బ్రేక్ డౌన్ అయిపోయినప్పుడు మనం ప్రోటీన్ ప్రాపర్గా ఇవ్వలేదనుకోండి, అక్కడ మజిల్ లాస్ అయిపోతుంది. అందుకే 1 month కావచ్చు 15 days దాకా వాళ్ళకి మజిల్ పెయిన్స్ ఉండిపోతాయి అలాగే. సో వాళ్ళు ఒకవేళ ప్రోటీన్ తీసుకున్నారనుకోండి, మజిల్ స్ట్రాంగ్ అవుతుంది,
బాడీ కీటోన్స్ మీద కాన్సన్ట్రేట్ చేసి ఫ్యాట్ లాస్ చేస్తుంది. సో దిస్ ఇస్ ద ప్రాసెస్. సో ఎవరైతే వర్కౌట్స్ చేసి ప్రోటీన్ ప్రాపర్గా తీసుకోలేదనుకోండి, వాళ్ళకి మాత్రం మజిల్ లాస్ అయిపోయి ఇంకా వీక్నెస్ అయిపోతుంది. అందుకే వాళ్ళు ఏమంటారంటే, నేను జిమ్కి వెళ్ళేసి వచ్చిన తర్వాత డబల్గా వెయిట్ గెయిన్ అయిపోయాను, 1 month జిమ్ చేశాను, తగ్గానేమో, మళ్ళీ స్టాప్ చేశాను, 10 kg వెయిట్ గెయిన్ అయ్యాను అంటారు. సో ఎప్పుడైతే జిమ్ చేస్తారో ప్రోటీన్ కాన్సన్ట్రేట్ చేసి క్యాలరీ డెఫిసిట్లో ఉంటే బెస్ట్ రిజల్ట్స్ వస్తాయి. అసలు లావ్ అవ్వరండి. ఇప్పుడు మనకు ఫ్యాట్, మన బాడీ మొత్తం ఫ్యాట్ ఏమి ఉండదు కదా. సో మన స్కిన్ దగ్గర ఎడిపోస్ టిష్యూలో ఫ్యాట్ అనేది స్టోరేజ్ అవుతుంది. 2 types ఆఫ్ ఫ్యాట్ ఉంటుంది మన బాడీకి. ఒకటేమో సబ్క్యూటేనియస్ ఫ్యాట్, స్కిన్ మీద ఉండే ఫ్యాట్ అండి, స్కిన్ దగ్గర ఉండే ఫ్యాట్. విజరల్ ఫ్యాట్ అంటారు ఇంకోటి, అదేంటంటే ఫ్యాటీ లివర్ అని చెప్పేసి. మనము నాన్ వెజ్ తిన్న వాళ్ళకి తెలుస్తుంది, పేగులకి కూడా, ఈవెన్ మటన్ తిన్న వాళ్ళకి పేగులకి కొంచెం ఫ్యాట్ మాలిక్యూల్స్ అతుక్కుంటూ వెళ్ళిపోతాయి మటన్ తినాలనుకున్న వాళ్ళకి. సో అది విజరల్ ఫ్యాట్. మన పేగుల దగ్గర కూడా ఫ్యాట్స్ స్టోరేజ్ అవుతుంది, లివర్ దగ్గర ఫ్యాట్ స్టోరేజ్ అవుతుంది. సో దీని లోపల ఉండే ఫ్యాట్ని విజరల్ ఫ్యాట్ అంటారు. మీరు కొంతమందిని చూసారంటే చూడడానికి బక్కగానే ఉంటారు, బట్ కొలెస్ట్రాల్ ఉంది అని చెప్తూ ఉంటారు. సో అది మనకు బ్లడ్లో ట్రైగ్లిజరైడ్స్ ఇవన్నీ ఉంటాయన్నమాట, దాన్ని విజరల్ ఫ్యాట్ అంటారు. సో 2 types ఆఫ్ ఫ్యాట్ని మనం కాన్సన్ట్రేట్ చేసి హెల్తీగా మనం డైట్ ఫాలో అయితే హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటాయి వాళ్ళకి. విజరల్ ఫ్యాట్ వల్ల చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. విజరల్ ఫ్యాట్ వల్లే కదా మనకి హార్ట్ అటాక్ వస్తుంది, నర్వ్స్లో బ్లాకేజ్ ఉంటుంది, అథెరోస్క్లెరోసిస్ అంటారు. అంటే నర్వ్స్ ఉంటాయి కదా, సైడ్కి ప్లాక్ లాగా చేరిపోతుంది అనమాట ఫ్యాట్. ఒకటేసారి ఇలా ప్లాక్ లాగా చెరిపోయి ఇలా క్లోజ్ చేసేస్తుంది, నర్వ్స్ని బ్లాక్ అయిపోతుంది. బ్లాక్ అయిపోయినాక హార్ట్ పంపింగ్ సిస్టమ్ ఒక హార్ట్ అటాక్ వస్తుంది. బైపాస్ సర్జరీ చేసి నర్వ్స్ని ఓపెన్ చేస్తారు, కొంతమందికి స్టంట్స్ వేస్తారు. సో ఇక్కడ దీన్ని విజరల్ ఫ్యాట్ అంటారు. లివర్లో ఫ్యాటీ లివర్ గ్రేడ్ 1 గ్రేడ్ 2 ఇట్లా ఉంటుంది, దాన్ని విజరల్ ఫ్యాట్ అంటారు. పేగులకు కూడా ఫ్యాట్ ఉంటుంది. సో ఇలా ఆర్గాన్స్కి ఉన్న ఫ్యాట్, నర్వ్స్లో ఉన్న ఫ్యాట్ని విజరల్ ఫ్యాట్ అంటారు. సబ్క్యూటేనియస్ ఫ్యాట్ ఏంటి, మనకు స్కిన్ దగ్గర ఉన్న ఫ్యాట్ని సబ్క్యూటేనియస్ ఫ్యాట్ అంటారు. సో ఎప్పుడైనా సరే ఎవరైనా వెయిట్ లాస్ అవ్వాలనుకుంటే రూట్ కాజ్ ఏంటో తెలుసుకోవాలి. ఎప్పటి నుంచి వెయిట్ గెయిన్ అయ్యాను, చిన్నప్పటి నుంచే నేను వెయిట్ గెయిన్లో ఉన్నానా, మా ఫ్యామిలీలో ఎవరైనా ఉన్నారా, లేకపోతే గత 2 yearsలో 20 kgs పెరిగాను అని చెప్తూ ఉంటారు. 2 yearsలో వాళ్ళ లైఫ్ స్టైల్ ఏంటి, ఇలా నేను లైఫ్ స్టైల్ ఫాలో అయ్యాను, మేబీ నాకు ఇది ఇంపాక్ట్ అయ్యింది. ఒక్కసారి రూట్ కాజ్ తెలుసుకోవాలి. 2 minutes కూర్చొని వాళ్ళు ఆలోచించాలి, ఎప్పటి నుంచి వెయిట్ గెయిన్ అవుతున్నాను. ఎందుకంటే ఇప్పుడు వెయిట్ గెయిన్ అవుతున్నారు అని అన్నగానే ఏమనుకుంటారంటే థైరాయిడ్ ఉందేమో అందుకే వెయిట్ గెయిన్ అవుతున్నాను, లేకపోతే పీసీఓడి ఉందేమో అందుకే వెయిట్ గెయిన్ అవుతున్నాను అనుకుంటారు. బట్ వాళ్ళ లైఫ్ స్టైల్ కూడా క్రాస్ చెక్ చేసుకోవాలి. ఇవి సమ్వాట్ రీజన్స్. లైఫ్ స్టైల్ మనం క్రాస్ చెక్ చేసుకోవాలి. ఎక్కడి నుంచి నాకు వెయిట్ గెయిన్ అనేది స్టార్ట్ అయింది, ఎప్పుడు నా మెటబాలిజం ఇంపాక్ట్ అయిపోయింది. కొంతమంది చెప్తూ ఉంటారు, నేను గంట సేపు నాన్ స్టాప్గా వాకింగ్ చేసేవాడిని, ఇప్పుడు అసలు చేయలేకపోతున్నాను అని చెప్తూ ఉంటారు. ఇండైరెక్ట్గా మెటబాలిజం ఇంపాక్ట్ అయినట్టే కదా. సో వీ హ్యావ్ టు క్రాస్ చెక్ రూట్ కాజ్. ఇంకోటి ఏంటంటే కిచెన్లోనేనండి, మీరు అడిగినట్టుగా కిచెన్లోనే మనకు వెయిట్ లాస్ అనేది ఉంటుంది. ఎందుకంటే మనం ఏదైతే వండుకుంటున్నామో, ఏదైతే తింటున్నామో అక్కడ ఆ ఫుడ్ మనం తీసుకుంటాం. సో 70% డైట్తోనే వెయిట్ లాస్, 30% వర్కౌట్స్. ఇంట్లో ఉండి హ్యాపీగా వెయిట్ లాస్ అవ్వచ్చు. మనకు ఫైబర్ అనగానే చాలామంది ఫైబర్ సప్లిమెంట్ తీసుకోవాలేమో అని అనుకుంటూ ఉంటారు. వెయిట్ లాస్ అనగానే ఫైబర్ అనేది చాలా మందికి తెలుసు, పచ్చికూరగాయలు తినాలి అని అనుకుంటారు, నాతో కాదు అంటారు. కొంతమంది సలాడ్సే తినాలేమో వెయిట్ లాస్ అవ్వాలని. అలా ఏమీ లేదండి, మనం ఇదేమీ రాకెట్ సైన్స్ కాదు. ప్రాపర్గా బ్యాలెన్స్డ్ మీల్ క్యాలరీ డెఫిసిట్లో వెళ్తే ఎవరైనా వెయిట్ లాస్ అవ్వచ్చు. అండ్ కిచెన్లో ఉండే హ్యాపీగా వెయిట్ లాస్ అవ్వచ్చు. ఫైబర్ కోసం సప్లిమెంట్ తీసుకోవాలని ఎవరు చెప్పలేదు, అప్పట్లో ఉండేవా, అలా ఏం లేదు. ఫైబర్ పుష్కలంగా మనకు ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ నుంచి వస్తుంది. మనం తీసుకునే క్వాంటిటీని బట్టి మనం ప్లాన్ చేసుకుంటే హ్యాపీగా వెయిట్ లాస్ అవ్వచ్చు. ఇందాక మీరు చెప్పినట్టు ఈ ఫ్యాట్ గురించి మాట్లాడాం. ఈ మధ్య కాలంలో ఎక్కువగా నేను చూస్తుంది ఏంటంటే ఫ్యాట్ బాల్స్ అనేది చూస్తున్నాను. చాలా మందిలో ఫ్యాట్ బాల్స్ అని ఉంటుంది, కొవ్వుగడ్డలు అంటారు. సో అవి ప్రతి ఒక్క డాక్టర్ని కన్సల్ట్ చేసిన వాళ్ళు ఏమంటున్నారంటే అది ఏం కాదు, జస్ట్ అవి కొవ్వుగడ్డలు అని అంటున్నారు.
బట్ దాన్ని తగ్గించడం కోసం వాళ్ళు చాలా మంది ట్రై చేస్తున్నారు. సో కొంతమంది ఏమన్నారంటే ఈ డైటీషియన్ దగ్గరికి వెళ్తే వాళ్ళు చెప్పే డైట్ ఫుడ్ వల్ల కూడా తగ్గుతాయి అండ్ అది ఆయిలీ వల్ల వస్తాయి అని అంటుంటారు. సో మీరు అవి ఏమైనా చూసారా? ఫ్యాట్ బాల్స్ ఉన్న వాళ్ళు వచ్చారు, కానీ ఫ్యాట్ బాల్స్ ఒకటే దగ్గర రాదండి, చాలా బాడీలో మల్టిపుల్ ఫ్యాట్ బాల్స్ ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు నా దగ్గర క్లయింట్స్. వాళ్ళకి ఏంటి అంటే ఫ్యాట్ అనేది ఎప్పుడైనా మనకు వర్కౌట్స్, మనం ఫ్యాట్ అనేది తగ్గించుకోవచ్చు, న్యాచురల్గా డైట్తో వర్కౌట్స్ తగ్గించుకోవచ్చు అని ఎన్నో కేస్ స్టడీస్ ఉన్నాయి. ఎంతోమంది వెయిట్ లాస్ కూడా చూపిస్తారు, రైట్? సో కొంతమంది నేను 100 kg ఉండే వాళ్ళని నేను డైట్ అండ్ వర్కౌట్స్ ఫాలో అయ్యి ఆల్మోస్ట్ నేను 60 kg వచ్చేసాను అని చెప్తూ ఉంటారు. వాళ్ళు న్యాచురల్గానే అయ్యారు, వితౌట్ సప్లిమెంట్స్, వితౌట్ డైట్, వితౌట్ సప్లిమెంట్స్, వితౌట్ పిల్స్ కదా. సో ఫ్యాట్ బాల్స్ కూడా న్యాచురల్గా తగ్గుతాయి. మనం ప్రాపర్గా మనం కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఫ్యాట్ బాల్స్ ఎప్పటి నుంచి వచ్చే అవుట్ సైడ్ ఫుడ్ కొంచెం కట్ చేయడము, ప్రాసెస్డ్ ప్యాకేజ్ ఫుడ్ కొంతమందికి చాలా ఇంపాక్ట్ చూపిస్తుంది. సో అలా మనం రూట్ కాస్ని క్రాస్ చెక్ చేసుకొని ప్రాపర్గా వర్క్ చేస్తే ఖచ్చితంగా తగ్గుతాయి. దానికి ఏమంతా అవసరం లేదు. మీకు వచ్చిన దాంట్లో కేస్ స్టడీస్, నేను క్యాన్సర్ స్టేజ్ 5 క్లయింట్ని కూడా హ్యాండిల్ చేస్తానండి. మా దగ్గర అన్ని క్లినికల్ కేసెస్ వాళ్ళు వస్తారు. 65 ఏజ్ వరకు ఉంటారు. 70 ఏజ్ ఉన్న వాళ్ళు, డయాబెటీస్ ఉన్న వాళ్ళకి కూడా మేము గైడెన్స్ ఇస్తాము. కొంతమంది డాక్టర్స్ నాకు క్లయింట్స్ని సజెస్ట్ చేస్తారు. సో లైక్ పున్నా రాజేంద్ర ప్రసాద్ సార్, 2-3 గైనకాలజిస్టులు ఉన్నారు. పీసీఓడి థైరాయిడ్ ఉన్న వాళ్ళకి ఆ డాక్టర్స్ ఇమ్మీడియట్గా మెడిసిన్ పెట్టరండి. సో ఫస్ట్ మీరు వెయిట్ లాస్ అయ్యారండి, మేబీ ఇది రివర్స్ అవుతుంది అని చెప్పేసి చెప్తారు. వాళ్ళు వెయిట్ లాస్ అనగానే ఎగ్జాంపుల్ అండి, ఒక అమ్మాయి 100 kgs ఉంది, 100 kgs ఉంది, పీసీఓడి వచ్చింది, థైరాయిడ్ వచ్చింది, ఒబెసిటీ అయిపోయింది, వీక్నెస్గా ఉంది, మెటబాలిజం అంతా పడిపోయింది, యాక్నే, ఫేస్ అంతా యాక్నే వచ్చేస్తుంది, అన్ఫేషియల్ హెయిర్ గ్రోత్ ఉంది అని చెప్పేసి డాక్టర్ని కన్సల్ట్ అయ్యారు. కన్సల్ట్ అయిన తర్వాత డాక్టర్ ఏం చెప్పారు, వెయిట్ గెయిన్ అనేది చాలా మెయిన్ రీజన్, ఇప్పుడే నేను నీకు ట్యాబ్లెట్స్ పెట్టను, సో మీరు వెయిట్ లాస్ అయ్యి రండి, ప్రాపర్గా డైట్ ఫాలో అయ్యి కొంచెం వర్కౌట్స్ చేయమ్మా అని చెప్పి పంపించారు. పంపించిన తర్వాత తనేం చేసింది, అయ్యి బాబాయ్ ఇప్పుడు నేను 100 kg ఉన్నాను, ఎలా తగ్గాలి అని చెప్పేసి ఫుడ్ మానేయడం. ఫస్ట్ ఫుడ్ మానేసింది. ఫుడ్ మానేసి లిక్విడ్స్ తీసుకుంటే వెయిట్ లాస్ అవుతారని చెప్పేసి లిక్విడ్స్ తీసుకోవడం, ఫ్రూట్స్ తినేసి పడుకోవడము. అలా అమ్మాయికి ఏంటంటే మెటబాలిజం ఇంకా ఇంపాక్ట్ అయ్యి మజిల్ లాస్ అయిపోయింది. వర్కౌట్స్ చేయమన్నారు కదా అని చెప్పేసి జిమ్కి వెళ్ళి 45 minutes 1 hour చేసే వర్కౌట్ అమ్మాయి 3 hours చేసింది. అలా వీక్నెస్, లో బీపీ పడిపోవడము, ఇలా ఎన్నో హెల్త్ ఇష్యూస్ తెచ్చుకొని అగైన్ షీ కేమ్ బ్యాక్ టు ద డాక్టర్. డాక్టర్ దగ్గరికి వచ్చిన తర్వాత ఏం చేసావు, ఇంకా వెయిట్ గెయిన్ అయ్యి వచ్చావు అంటే, లేదు నేను ఏం తినట్లేదు, స్టిల్ నాకు నడవడానికి కూడా రావట్లేదు, నాకు ఇంకా అవ్వట్లేదు, నేను ఫెడప్ అయిపోయాను, మీరు నాకు ఏదైనా పిల్స్ ఇచ్చి నాకు తగ్గించేసేయండి అని చెప్పేసి చెప్పారు. ఆ తర్వాత డాక్టర్ నా దగ్గరికి పంపించారు. ఆ తర్వాత అమ్మాయి ఫ్యామిలీ హిస్టరీ చూస్తే కనుక, అంటే అమ్మాయి లైఫ్ స్టైల్ చూస్తే కనుక, సో ఏది ఎవరైనా ఏదైనా చెప్పారనుకోండి, షీ విల్ ఫాలో దట్. నైట్ ఫుడ్డే తినకూడదు, పండ్లు తిని పడుకోవాలంటే ఓన్లీ ఒక పండు తిని పడుకునేది. సో అలా మనకు, నేను ఒకటే అంటాను, మనం డైట్ చేయాలనుకుంది హెల్తీగా ఉండడానికి, అంతేగాని హెల్త్ ఇంపాక్ట్ చేసుకోవడానికి అయితే కాదు కదా. సో మన హెల్త్ ఇంపాక్ట్ చేసుకోవడానికి కాదు, సో ఇలా ఫాలో అవ్వండి అని చెప్పిన తర్వాత తను నాకు క్వశ్చన్ వేశారు, ఏంటంటే వేరే వాళ్ళేమో తినొద్దంటారు, మీరేమో ఫుడ్ తినమంటున్నారు, మీరేమో నాకు వెజిటేబుల్స్ ఇవన్నీ బ్యాలెన్స్డ్ మీల్ అంటున్నారు, రైస్ తింటే వెయిట్ గెయిన్ అవుతారు కదా అని చాలా కాల్స్ చేసి అడిగేదనమాట, నువ్వు ఫాలో అవ్వని. నౌ షీ 60, తన ట్రాన్స్ఫర్మేషన్ కూడా నేను నా ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశాను, చాలా హెల్తీగా ఉంది, న్యాచురల్గా తన థైరాయిడ్ని రివర్స్ చేసుకుంది, 6 months టైం పట్టింది తనకి. ఆ అమ్మాయి రిపోర్ట్ కూడా నేను ఇన్స్టాగ్రామ్ స్టోరీలో పెట్టాను, విత్ డేట్ మెన్షన్ చేశాను. అండ్ ఆల్సో పీసీఓడి రెగ్యులర్గా పీరియడ్స్ వస్తున్నాయి. సో షీఈస్ వెరీ హ్యాపీ నౌ. సో ఈ అమ్మాయి స్టోరీ నుంచి నేను చెప్పాలనుకుంది ఏంటి అంటే, క్రాష్ డైట్స్ అనేది ఫాలో అవ్వకూడదు ఎప్పుడైనా. క్రాష్ డైట్స్ పేరులోనే ఉంది, మన బాడీని కూడా కంప్లీట్గా క్రాష్ చేసేస్తుంది, మన మెటబాలిజంని. క్రాష్ డైట్స్ విల్ నాట్ వర్క్. సెకండ్ థింగ్ వచ్చేసి, ఫ్రూట్స్ తిని పడుకుంటే కనుక అస్సలు మంచిది కాదండి. ఎందుకంటే ఒకనొక టైంకి వీక్లీ వన్స్ ఇస్ ఫైన్, బాడీని డిటాక్స్ చేస్తుందేమో, బట్ రెగ్యులర్గా ఫ్రూట్స్ తిని పడుకోవడం వల్ల చాలా అస్సలు హెల్త్కి మంచిది. ఎలా మంచిది కాదు అంటే, మన బాడీలో ఒకే ఒక ఆర్గాన్ బ్రెయిన్ కార్బోహైడ్రేట్స్ మీద పనిచేస్తుంది. ఎప్పుడైనా మనం ఫుడ్ తినకపోయినా కొంతమందికి ఇమీడియట్గా హెడేక్ వస్తుంది. అండ్ ప్రోటీన్, మనకు మజిల్కి ఖచ్చితంగా ప్రోటీన్ అవసరం, ఫైబర్ కూడా చాలా ఇంపార్టెంట్. ఈ 3 లేకుండా ఓన్లీ నేను ఫ్రూట్స్ తింటానంటే దట్ ఈస్ నాట్ కరెక్ట్ కదా.
సో బ్యాలెన్స్డ్ మీల్ ప్లాన్ చేసుకుంటే కనుక బెటర్గానే ఉంటుంది. క్రాష్ డైట్స్ విల్ నాట్ వర్క్, లిక్విడ్ డైట్స్ విల్ నాట్ వర్క్ అండి. వన్స్ ఇన్ ఏ వైల్ ఇట్స్ ఫైన్. మంచిగా హ్యాపీగా ఫుడ్ తీసుకుంటూ వెయిట్ లాస్ అవ్వాలనేది కాన్సెప్ట్. అందరూ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ ఫుడ్ వచ్చేసి నా బాడీలో ఫ్యాట్ని కట్ చేస్తుందన్న ఫుడ్ ప్రపంచంలో ఏది లేదు. సపోజ్ ఇప్పుడు ఎవరైనా ఫ్లాక్ సీడ్స్ తినండి వెయిట్ లాస్ అవుతారు అని చెప్పేస్తే, ఫ్లాక్ సీడ్స్ని నేను 2-3 టేబుల్ స్పూన్ తిని ఉన్నాను అనుకోండి, నాకు డైరెక్ట్గా ఫ్లాక్ సీడ్స్ వెళ్ళి నా బాడీలో ఉన్న ఫ్యాట్ కట్ చేయదు. ఆ ఫైబర్ అనేది సమ్వాట్ నాకు హెల్ప్ అవుతుంది, బట్ అంతేకాని ఈ ప్రపంచంలో ఏ ఫుడ్ మన బాడీలోకి వెళ్ళి ఫ్యాట్ని కట్ చేయదు, ఇంక్లూడింగ్ ఫైబర్. ఇదేంటంటే మెటబాలిజం మీద వర్క్ చేసి క్యాలరీస్ని బర్న్ చేస్తూ మన గట్ హెల్త్ని బాగుంచి మంచి గట్ సిస్టమ్ కరెక్ట్గా ఉన్నప్పుడు మనం ఏదైనా వర్కౌట్ చేసినప్పుడు క్యాలరీ బర్నింగ్ అయినప్పుడు మనకి హెల్ప్ అవుతుంది. సో టూ మచ్ షుగర్స్ ఇవన్నీ కొద్దిగా అవాయిడ్ చేసేసి మనం కొంచెం హెల్దీ లైఫ్ స్టైల్ ప్యాటర్న్లో వస్తే వెయిట్ లాస్ అనేది చాలా సింపుల్ ప్యాటర్న్. ఇప్పుడు మీరు చెప్పిన ఈ స్టోరీ చాలా బాగుంది. ఈ స్టోరీ రిలేటెడ్గా అంటే అప్పుడు నేను ఒక అమ్మాయి చూసాను. సో వాటర్ ఛాలెంజ్ అని చేసి సో కంటిన్యూ 1 month వాటర్ తాగారంటే సో అమ్మాయి చనిపోయింది. అది చూసిన తర్వాత నాకు ఏమనిపించిందంటే సోషల్ మీడియాని ఎక్కువ నమ్ముతున్నారు, సో ChatGPTని ఎక్కువ యూజ్ చేస్తున్నారు అని అర్థమైంది. సో ఇప్పుడున్న జనరేషన్లో సోషల్ మీడియా చెప్పింది వినడం అండ్ ChatGPT ఇచ్చింది తీసుకోవడం, సో ఈ రెండాటితో వాళ్ళ డైట్ అంటూ వెళ్ళిపోయి చాలా మైనస్లు అవుతున్నాయి. సో ఇది కరెక్ట్ వే అంటారా? అలాంటి వెళ్ళే వాళ్ళకి ఏం చెప్తారు? అస్సలు వెళ్ళకూడదు, ఎందుకంటే మనం స్పెండ్ చేస్తున్నాము. ఈవెన్ సప్లిమెంట్స్ కూడా ఐ విల్ నాట్ సజెస్ట్ అండి, ఎందుకంటే ఏదో కంపెనీ పేరు తీసుకురాకూడదు. ఇది ఇప్పుడు నేను 2 రీల్స్ చూస్తాను, ఈ సప్లిమెంట్ ఇది తీసేసుకోండి మీరు 1 monthలో 10 kg తగ్గారు నా క్లయింట్ అని ఎవరో చెప్తారు. దే ఆర్ అన్ఎడ్యుకేటెడ్. వాళ్ళు అసలు ఇంటర్ కూడా పాస్ అయ్యారో కూడా నాకు తెలియదండి. వాళ్ళు ప్రోగ్రామ్స్ కూడా పెడుతున్నారు 10 మందిని పెళ్లి చేసి. సో అలా ఎలా పెడతారు? ఇప్పుడు సప్లిమెంట్తోనే మనకు వెయిట్ లాస్ అవుతుందంటే డాక్టర్స్ కూడా సజెస్ట్ చేయాలి కదా. మరి పెద్ద వాళ్ళు కూడా వాళ్ళ దగ్గరికి వెళ్తున్నారు కదండి, ఎందుకంటారు? అదే నేను అదే అంటున్నాను, ఏ డాక్టర్ ఏ సప్లిమెంట్ని సజెస్ట్ చేయడండి. ఫస్ట్ థింగ్, నో వన్ ఎవ్వరు ఈ సప్లిమెంట్ తీసుకోండి వెయిట్ లాస్ అవుతారని ఏ డాక్టర్ సజెస్ట్ చేయరు. డాక్టర్ సజెస్ట్ చేస్తే అది సర్టిఫైడ్ ఉంటేనే సజెస్ట్ చేస్తారు, అంతేకాని సజెస్ట్ చేయరు. ఈవెన్ క్లినికల్ డైటీషియన్స్ కూడా ఈ సప్లిమెంట్ తినండి, డే అంతా మీల్ రిప్లేస్మెంట్స్ తీసుకోండి, ఈ పౌడర్ పాలలో కలుపుకొని తాగండి, అప్పుడు మీరు వెయిట్ లాస్ అవుతారు అని అంటే కూడా నేను నమ్మనండి. ఇప్పటిదాకా ఏ క్లినికల్ డైటీషియన్ అలా సజెస్ట్ చేయలేదు. సో ఈవెన్ డాక్టర్స్ కూడా అలా సజెస్ట్ చేయలేదు. సజెస్ట్ చేసే వాళ్ళందరూ అన్ఎడ్యుకేటెడ్. మీరు క్రాస్ చెక్ చేయండి ఒకసారి. సప్లిమెంట్స్ ఈజ్ ఆల్సో నాట్ హెల్దీ. సో బర్బా లైఫ్ సప్లిమెంట్స్ కావచ్చు ఎగ్జాంపుల్, ఇవన్నీ అసలు హెల్దీ కాదు. ఈవెన్ నా రిలేటివ్సే ఉన్నారు, కపుల్, దే ఫాలోడ్ సప్లిమెంట్స్ ఫర్ 6 months, దే గెయిన్ బ్యాక్ వెయిట్ టు 20 kg మళ్ళీ. సో అలా వెయిట్ గెయిన్ అయ్యి మళ్ళీ ప్రాబ్లమ్స్ తెచ్చుకొని మళ్ళీ హెల్దీ లైఫ్ స్టైల్కి వచ్చేద్దామని చెప్పేసి అందరం క్రాస్ చెక్ చేసుకోవాల్సింది ఏంటంటే, లైఫ్ లాంగ్ మన సప్లిమెంట్ మీద డిపెండ్ అవ్వలేము. ఏదో ఒక రోజు మళ్ళీ నార్మల్ లైఫ్ స్టైల్కి రావాల్సిందే, మన ఇంట్లో ఉన్న ఫుడ్ తినాల్సిందే. జీవితాంతం అయితే సప్లిమెంట్స్ మీద డిపెండ్ అవ్వలేము, జీవితాంతం టాబ్లెట్స్ అండ్ మెడిసిన్ మీద కూడా డిపెండ్ అవ్వలేము. మన హెల్త్ మనం ఖచ్చితంగా క్రాస్ చెక్ చేసుకోవాలి, మళ్ళీ మన ఇంట్లో ఉన్న ఫుడ్ తీసుకోవాలి, హెల్తీగా ఉండాలి. దట్ ఈస్ మెయిన్ ఇంపాక్ట్. ఎన్ని రోజులు మా అంటే 1 month వాడతాము, బట్ మళ్ళీ ఇంట్లో ఉన్న ఫుడ్ తినాలి కదా, మళ్ళీ ఈ లైఫ్ స్టైల్కి రావాల్సిందే. ఇదే లైఫ్ స్టైల్లో చేంజెస్ చేస్తూ ప్లాన్ చేసుకుంటే లాంగ్ ప్రాసెస్లో మనకు వర్కౌట్ అవుతుంది. అది మెయిన్ ఇంపార్టెంట్. సో సోషల్ మీడియా పెరిగిన తర్వాత అదే కదా ఇందాక చెప్పినట్లు, అంటే వాళ్ళు కూడా చూపిస్తున్నారు అనమాట. సో ఈ వెయిట్లో ఉన్న అమ్మాయి ఈ వెయిట్గా వచ్చింది, ఒకసారి మీరు అంటే చూడండి, ట్రై చేయండి అని అంటున్నారు. బట్ మీరు చూస్తే ఇప్పుడు కొన్ని ఫేక్ అంటున్నారు. అంటే ఎవరిని నమ్మాలో అర్థం కావట్లేదు. ఆడియన్స్ కూడా జనాలు కూడా కొంచెం కన్ఫ్యూజన్లో ఉన్నారనమాట. కన్ఫ్యూజన్లో ఉన్నారు, బట్ చూసేదాన్ని బట్టి మనం ఆలోచించాలండి. న్యాచురల్గా ఇది తినండి తగ్గుతారు అంటే ఇంట్లో ఉన్న ఫుడ్ ప్రిపేర్ చేసుకోండి తగ్గుతారు. ఇంకోటి ఎలా అంటే మీకు ఇప్పుడు సపోజ్ చూసుకుంటే మీకు 20K ఫాలోవర్స్ ఉన్నారనుకో, వాళ్ళకి 2 lakhs ఉన్నప్పుడు వాళ్ళకి రీచ్ ఉంటుంది అండ్ వాళ్ళు చెప్పింది రైట్ ఏమో కూడా ఆలోచిస్తున్నారు కదా. అది కరెక్ట్. ఎందుకంటే నేను నమ్మింది ఏంటంటే పాజిటివ్కి రీచ్ తక్కువ, నెగిటివ్కి రీచ్ ఎక్కువ. సో అది ఒకటి. నా సజెషన్ ఏంటంటే ప్రజలు కన్ఫ్యూజన్లో ఉన్నారు అని అంటున్నారు కదా. సో కన్ఫ్యూజన్లో ఉన్న వాళ్ళందరికీ నేను చెప్పేది ఒకటే, హెల్దీ ఫుడ్, ఇంట్లో ఉన్న ఫుడ్తోనే హ్యాపీగా వెయిట్ లాస్ అవ్వచ్చు. వెయిట్ లాస్ అవ్వాలని చెప్పేసి క్రాష్ డైట్స్ వెనుక పడకూడదు.
ఏ సప్లిమెంట్స్ వెనక పడకూడదు. ఆ సప్లిమెంట్స్ కూడా ఫ్రీగా రావు. దే ఆర్ ఛార్జింగ్ మంత్లీ 20,000, 10,000, 15,000. సో అదే 10,000లో మన హెల్దీ ఫుడ్ ఇంటికి తెచ్చుకొని ఒక 1 hour స్పెండ్ చేసి తీసుకుంటే మంచిది. అదైతే నా సజెషన్. ఇంకోటి ఏంటంటే ఆడవాళ్ళకి కొంతమందికి ఇంట్లో ఉన్న వాళ్ళు జిమ్కి పంపించరు. సో జిమ్కి పంపించని వాళ్ళు ఇంట్లో ఉండే హ్యాపీగా వర్కౌట్స్ చేసుకోవచ్చు, ఏదో యోగా చేసుకోవచ్చు. ఆన్లైన్లో చాలా వచ్చాయి, యోగా వచ్చింది, వర్కౌట్స్ వచ్చింది. ఈవెన్ నా ప్రోగ్రామ్స్లో ఖచ్చితంగా మేము ఆన్లైన్ సెషన్స్ పెడతాము. ఎందుకంటే ఇంట్లో హౌస్ వైఫ్స్ చాలామంది ఉంటారు, పిల్లలు స్కూల్కి పంపించాలి, వాళ్ళకి రెస్పాన్సిబిలిటీస్ చాలా ఉంటాయి. సో వాళ్ళు కూడా ఇంట్లో ఉండే హ్యాపీగా వర్కౌట్ చేసుకుంటారు, యోగా చేస్తారు. సో ఇది ఒకటి చాలా ఇంపార్టెంట్. మెయిన్గా సప్లిమెంట్స్ని కానీ క్రాష్ డైట్ని కానీ సింపుల్ థింగ్స్ ఈవిడెవరో ఫాలో అయ్యారు, 40 kgs తగ్గారు, నేను అదే డైట్ ఫాలో అవుతానంటే కాదు. ఈచ్ అండ్ ఎవ్రీ మెటబాలిజం, ఆమెకి అది వర్కౌట్ అయింది, బట్ మీ హెల్త్ ఇష్యూస్ అనేది డిఫరెంట్, మీ బాడీ మెటబాలిజం ఇస్ డిఫరెంట్ కదా. సో అలా ప్రతి ఒక్కటి ఎవరైనా తగ్గాలనుకుంటే ఖచ్చితంగా మిమ్మల్ని అయితే కన్సల్ట్ అవ్వలేదు. అంటే ఎందుకంటే వెల్నెస్ సెంటర్లు ఇప్పుడు ఎక్కువయ్యాయి. సో ప్రతి ఒక్కరు ఎలా అంటే, సో మా దగ్గర వచ్చి ప్రోడక్ట్ తీసుకెళ్ళండి, పే కావాలంటే తర్వాత చేయండి, మీకు రిజల్ట్ వచ్చాకనే పే చేయండి అంటున్నారు. బట్ రిజల్ట్ కూడా కొన్ని నెలలకి కొంచెం చేంజెస్ కనిపిస్తుంది అనమాట. ఎలా కనిపిస్తుంది చెప్పనా? సపోజ్ నేను ఈరోజు డైలీ నా లైఫ్ స్టైల్లో నేను ఇడ్లీ తింటానండి, 4 ఇడ్లీలు తింటాను, చట్నీ తినేస్తాను, అది ఆల్మోస్ట్ అరౌండ్ 400 calories ఉన్నాయి. ఇప్పుడు మీల్ రిప్లేస్మెంట్ షేక్ వచ్చేస్తుంది, అది హార్డ్లీ 200 calories ఉంటుంది. ఆటోమేటిక్గా నాకు క్యాలరీస్ తగ్గింది కదా. సో క్యాలరీస్ తగ్గింది, నేను క్యాలరీ డెఫిసిట్లో వెళ్ళిపోయాను. డిన్నర్లో నేను మంచిగా 2 చపాతీస్ తింటాను, వెజిటబుల్ కర్రీ తీసుకుంటాను, సంవాట్ ఒక నేను హెల్దీగా ఉందామని చెప్పేసి ఒక ఎగ్గో లేకపోతే పన్నీరో ఏదో తీసేసుకున్నాను, ఇలా తీసుకుంటున్నాను, అది ఆల్మోస్ట్ 450 calories. డిన్నర్ రీప్లేస్మెంట్ షేక్స్ వచ్చేసి 200 calories, ఇక్కడ ఆల్మోస్ట్ 400-500 calories తగ్గిపోయింది. ఆటోమేటిక్గా డెఫిసిట్లో వెళ్తున్నాం. డెఫిసిట్లో వెళ్ళినప్పుడు కొన్నిసార్లు మజిల్ లాస్ అవుతుంది, వెయిట్ లాస్ కూడా అవుతుంది. లేకపోతే డైట్ స్టార్ట్ చేసిన కొత్తలో ఎవరైనా 5 to 10 kgs తగ్గుతారు. 5 to 10 kgs అని కాదు, అట్లీస్ట్ 2-3 kgs అనే డిఫరెన్స్ కనిపిస్తుంది డైట్ స్టార్ట్ చేసిన కొత్తలో. ఎందుకంటే వాటర్ డ్రాప్ అవుతుంది, కంప్లీట్గా ఫ్యాటే డ్రాప్ అవ్వదు కదా. సో కంప్లీట్గా ఫ్యాట్ డ్రాప్ కాదు, వాటర్ డ్రాప్ ఉంటుంది. ఫ్యాట్ అయితే కాదు. ఫ్యాట్ లాస్ అవ్వాలి అంటే ఖచ్చితంగా వర్కౌట్స్ చేయాలి. మనం జిమ్కి వెళ్ళి అయినా సరే, ఇంట్లో అయినా సరే వర్కౌట్స్ చేయాలి. వర్కౌట్స్ చేసిన తర్వాత ఫుడ్ బ్యాలెన్స్డ్ మీల్ తీసుకొని కొంచెం ప్రోటీన్ ఎక్కువ తీసుకుంటే, బాడీ ఫ్యాట్ మెటబాలిజం ఇంప్రూవ్ అయ్యేటట్టు మనం చేసుకుంటే, కీటోన్స్ మీద కాన్సన్ట్రేట్ చేసి ఫ్యాట్ లాస్ అవుతుంది. ఫ్యాట్ లాస్ అవుతుందని మనకి ఎలా తెలుస్తుందంటే, మనం మెజర్మెంట్ చేసుకున్నప్పుడు ఇంచెస్లో డ్రాప్ అవ్వాలి, వెయిట్లో డ్రాప్ కాదు. వెయిట్ లాస్ ఎవరైనా అవ్వచ్చు, తినకుండా ఉండి నేను ఈరోజు అంతా ఫాస్టింగ్ ఉన్నాను అనుకోండి, నెక్స్ట్ డే నాకు 1 kg వెయిట్ లాస్ చూపిస్తుంది. సో వెయిట్ లాస్ ఈజ్ నాట్ అ బిగ్ థింగ్. ఫ్యాట్ లాస్ అనేది ఎప్పుడు అందరూ కాన్సన్ట్రేట్ చేయాల్సింది మజిల్ గెయిన్, ఫ్యాట్ లాస్. ఎందుకంటే ఫీమేల్స్కి మీరు 40 ఏజ్ వచ్చిన తర్వాత చాలామందికి ఏంటంటే నీ పెయిన్స్, బ్యాక్ పెయిన్ చాలామంది ఫేస్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే 30 ఏజ్ క్రాస్ అయిన తర్వాత ఎవ్రీ ఫీమేల్కి ఎవ్రీ ఇయర్ 2 to 3% ఆఫ్ మజిల్ అనేది లాస్ అవుతుంది. న్యాచురల్ ప్రాసెస్ అనమాట, దాన్ని ఆపలేరు ఎవ్వరు కూడా. సో 2 to 3% ఆఫ్ మజిల్ లాస్ అవుతున్నప్పుడు వాళ్ళు ఖచ్చితంగా మజిల్ గెయిన్ చేసుకోవాలి కదా. ఒక ఏజ్ వచ్చేసరికి కాళ్ళు నొప్పులు, కింద కూర్చోలేరు, బ్యాక్ పెయిన్ సివియర్గా ఉంటుంది. సో అలా సఫర్ అవుతున్న వాళ్ళందరికీ ఒకటేనండి, రీసెంట్గా కొంతమంది ఫీమేల్స్ కూడా 40-50 ఏజ్లో జిమ్ చేసేసి వెయిట్ లిఫ్ట్ కూడా చేస్తున్నారు. అంటే వాళ్ళకి ఎనర్జీ లేదన్నా ఖచ్చితంగా ఉంటుంది. సో వెయిట్ లిఫ్ట్ చేసేటప్పుడు వాళ్ళు ప్రాపర్గా డైట్ ఫాలో అయ్యారు, స్ట్రెంగ్త్ పెంచుకున్నారు, మజిల్ని గెయిన్ చేశారు. సో ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్, ఏది మనకి ఇంపాసిబుల్ అన్నట్టు లేదు. 50 ఏళ్ళ వాళ్ళు కూడా వెయిట్ లాస్ అవ్వచ్చు, 60 ఏళ్ళ వాళ్ళు కూడా వెయిట్ లాస్ అవ్వచ్చు. ఈ ప్రపంచంలో వెయిట్ లాస్ అనేది ఒక బిగ్ థింగ్ అని ఫస్ట్ మైండ్ సెట్లో సెట్ చేసుకుంటారు చాలామంది. ఇంకోటి ఏంటంటే వెయిట్ లాస్ అనగానే నేను ఈ ఫుడ్ మానేసేయాలేమో, నేను తినకుండా ఉండాలేమో, నేను ఆకలితో ఉండగలుగుతానా, నాకేమో స్వీట్ క్రేవింగ్స్ ఎక్కువ, నేను తిన్న తర్వాత ఒక ముక్క స్వీట్ తినంది నాకు ఉండలేను, ఇలా చాలామంది చెప్తుంటారు. ఉండగలుగుతానా, అవుట్ సైడ్ ఫుడ్ మానేయాలని ఫస్టే భయపడితే మనం వెయిట్ లాస్ జర్నీ ఎలా ఉంటుంది? సో మనం ఎప్పుడైనా వెయిట్ లాస్ జర్నీ ప్లాన్ చేసుకోవాలనుకున్నప్పుడు ఇప్పుడున్న లైఫ్ స్టైల్ను ఎలా మెయింటైన్ చేసుకోగలుగుతాం, ఎంతవరకు ప్లాన్ చేసుకోగలుగుతాం అని ఒక ఎక్స్పర్ట్ని కన్సల్ట్ అయ్యి మనం ప్లాన్ చేసుకుంటే ప్రతిసారి ఎక్స్పర్ట్ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదు. మా క్లయింట్స్ అనుకోండి 3 months మాతో జర్నీ చేస్తారు, ఆ తర్వాత వాళ్ళకి అవసరం లేదని చెప్తాను. కొంతమందికి రెన్యువల్ చేసుకుంటాను వస్తానంటే కూడా, మీకు ఆల్రెడీ బ్యాలెన్స్డ్ మీల్ అంటే ఏంటో తెలిసింది కదా, సో మీరు ఎలాంటి ఫుడ్ తీసుకున్నారు ఇన్ని రోజులు, కిచెన్లో ఉన్న ఫుడ్డే, సో అది అలాగే మెయింటైన్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే మళ్ళీ మాకు కాల్ చేయండి అని చెప్తాం. ఎందుకంటే
బిజినెస్ ఇస్ బిజినెస్, బట్ ప్రతి ఒక్కరిని మేము ఒక మోటోలో ఉన్నాం ఏంటంటే ప్రతి ఒక్కరికి బ్యాలెన్స్డ్ మీల్ అంటే ఏంటో తెలియాలి. అండ్ వెయిట్ లాస్ అనేది బిగ్ థింగ్ కాకుండా హెల్దీగా ఎలా ఉండాలనేది అందరు నేర్చుకోవాలనే కాన్సెప్ట్లోనే మేము ఇవన్నీ చేస్తామండి. అండ్ ఎక్కువగా ఈ మధ్యకాలంలో అమ్మాయిల్లో పిసిఓడి అనేది థైరాయిడ్ అనేది ఎక్కువ చూపిస్తుంది. అంటే ఆల్మోస్ట్ థైరాయిడ్ అనేది అమ్మాయిలో ఉంటుంది, బట్ అమ్మాయిలకి ఈ పిసిఓడి థైరాయిడ్ వల్ల, సో పిసిఓడి అంటే చాలా సఫర్ అవుతున్నారు అనమాట. సో అది మనం ఇలా వెయిట్ లాస్ వల్ల లేకపోతే డైట్ వల్ల అంటే క్లియర్ అవుతుందా? ఖచ్చితంగా క్లియర్ అవుతుంది. నా దగ్గరనే నెంబర్ ఆఫ్ కేస్ స్టడీస్ ఉన్నాయి, నా దగ్గరే ఉన్నాయి. పీసీఓడి పీసీఓఎస్ అనేది సింపుల్ థింగ్. ఇవన్నీ లైఫ్ స్టైల్ డిసార్డర్స్. నేను చాలాసార్లు చెప్పాను, పీసీఓడి పీసీఓఎస్ థైరాయిడ్ డయాబెటీస్ ఒబేసిటీ ఇవన్నీ లైఫ్ స్టైల్ డిసార్డర్స్. పేరులోనే ఉంది లైఫ్ స్టైల్ డిజార్డర్ అని. లైఫ్ స్టైల్ సెట్ చేసుకుంటే సరిపోతుంది, అంతేకాని మనము ఇంకా టాబ్లెట్స్ మీద డిపెండ్ అవ్వాలని ఎక్కడా రాసి లేదు. పీసీఓడి పీసీఓఎస్లో న్యాచురల్గా పీరియడ్స్ రెగ్యులర్గా అవుతాయి. అండ్ చాలామంది రివర్స్ చేసిన వాళ్ళ ఫీడ్బ్యాక్స్ కావచ్చు, క్లయింట్స్ ఎంతోమంది ఉన్నారు, వాళ్ళు హెల్దీగానే రివర్స్ చేసుకున్నారు. నా దగ్గరికి ఒకవేళ పీసీఓడి పీసీఓఎస్తో ఎవరైనా వచ్చినా కూడా కొంతమంది మదర్స్ 16 years పిల్లల్ని కూడా నా దగ్గర జాయిన్ చేస్తారండి. వాళ్ళకి ముందే చెప్తాను, మీరు ఏ మెడిసిన్ వాడకూడదు పీరియడ్ రావడానికి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు మెడిసిన్ స్టాప్ చేసిన తర్వాతనే అప్రోచ్ మీ. మీరు మెడిసిన్ వాడాలనుకుంటే డోంట్ కమ్ టు మీ. ఎందుకంటే ఈ హార్మోన్ పిల్స్ తీసుకున్నన్ని రోజులు బాగుంటుంది, బట్ ఎప్పుడో స్టాప్ చేసిన తర్వాత అగైన్ వాళ్ళకి సిచ్యువేషన్ వర్సన్ అయిపోతుంది. సో ఎప్పుడైతే మనం లైఫ్ స్టైల్ సెట్ చేసుకుంటామో ఆటోమేటిక్గా పీరియడ్స్ రెగ్యులర్ అయిపోతాయి. దీనికి ఏమి రాకెట్ సైన్స్ కూడా నిజంగా కాదండి. కానీ ఇయర్లీ చాలా కష్టపడుతుంటారు కొంతమంది. అంటే వాళ్ళు రైట్ చేయక, లేకపోతే సరైన డాక్టర్ని కన్సల్ట్ చేయకండి. సరైన డాక్టర్ కాదండి, డాక్టర్స్ ఆర్ వెరీ గుడ్, కానీ ఏంటంటే ప్రాపర్ లైఫ్ స్టైల్ లేక. ఇప్పుడు డాక్టర్స్ అయినా సరే వీళ్ళకి ఇప్పుడు పీసీఓడి సిచ్యువేషన్ వర్సన్ అవుతుందంటే డాక్టర్స్ ఏం చేయాలో వాళ్ళ సైడ్ నుంచి వాళ్ళు ప్రయత్నం చేస్తారు. బట్ ఇక్కడ పర్సన్ ఎవరైతే సఫర్ అవుతున్నారో వాళ్ళు వాళ్ళ లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకోకుండా మెడిసిన్ మీద డిపెండ్ అవుతాను, నేను ఇలాగే ఉంటానంటే కాదు కదా. దే హ్యావ్ టు చేంజ్ ద లైఫ్ స్టైల్. ఖచ్చితంగా డైట్ కొద్ది గొప్ప ఫాలో అవ్వాలి, కొంచెం బాడీని స్ట్రెయిన్ చేయాలి. ఫిజికల్ యాక్టివిటీ మ్యాండేటరీ. ఈవెన్ డాక్టర్ ప్రిస్క్రిప్షన్లో కూడా ప్రతి డాక్టర్ రాస్తారు, గైనకాలజిస్ట్ రాస్తారు ఫిజికల్ యాక్టివిటీ అని క్లియర్గా అక్కడ మెన్షన్ చేస్తారు. బట్ వీ ఇగ్నోర్ దిస్ పాయింట్, వీ టేక్ ఓన్లీ టాబ్లెట్స్. సో అది మ్యాండేటరీ థింగ్ అనేది ఫిజికల్ యాక్టివిటీ. అంటే ఇంకోటి ఏంటంటే ఈ మధ్యకాలంలో ఎక్కువగా హాస్పిటల్ ఎక్కడ చూస్తున్నా సో హార్ట్ స్ట్రోక్లు. సో హార్ట్ స్ట్రోక్ అనగానే స్టంట్ వేసేస్తున్నారు, సో లేదంటే ఓపెన్ సర్జరీ అంటున్నారు. సో ఎక్కువగా చిన్న ఏజ్లో, అంటే ఇంతకు ముందు చూసుకుంటే 50+, 60+ వస్తే వచ్చేవి. ఇప్పుడు 20 కూడా హార్ట్ స్ట్రోక్లు వస్తున్నాయి అండ్ చాలా మేజర్ అవుతున్నాయి, అంటే డెత్ కూడా అవుతున్నారు చాలామంది. సో ఎందుకు ఎక్కువగా అలాంటివి వస్తున్నాయి అంటారా? ఈ డైట్ అనేది లేకపోవడం వల్లనా? అవును కదండి. సో మెయిన్గా లైఫ్ స్టైల్ సరిగ్గా లేక. ఇంతకుముందు సమ్వాట్ యాక్టివిటీస్ ఉండేటిది, మీ 90s కిడ్స్ అని చెప్పేసి చాలా రీల్స్ వచ్చాయి. అప్పుడు మనం బయట వెళ్ళి ఆడుకునే వాళ్ళం. ఇప్పుడు కెన్ యూ సీ ఎవరైనా కిడ్స్ బయట ఆడుకుంటున్నారా? నో. సో వాళ్ళకి ఏంటంటే చదువు ప్రెషర్ ఎక్కువైపోయింది, వీడియో గేమ్స్ ఆడడము టీవీ చూడడం వరకే పరిమితం అయిపోయారు పిల్లలు. యాక్టివిటీస్ లేవు. స్కూల్లో యాక్టివిటీస్ సమ్వాట్ హెల్ప్ చేస్తున్నాయి, బట్ ఇంటికి వచ్చిన తర్వాత కూడా కొంచెం సెడెంటరీ లైఫ్ స్టైల్ని అవాయిడ్ చేసేసి హెల్తీగా ఉంచితే సరిపోతుంది. బట్ మీరు అంటున్నట్టుగా 30 ఏజ్ వాళ్ళైతే ఇప్పుడు మనకి ఏంటంటే ఐటీ పీపుల్ ఉన్నారు, వాళ్ళు మార్నింగ్ నుంచి నైట్ వరకు స్ట్రెస్లో వర్క్ చేస్తారు. స్నాకింగ్ కూడా అన్హెల్దీ స్నాకింగ్ సమ్ టైమ్స్ ఉంటుంది, సిట్టింగ్ జాబే ఉంటుంది. మనం మార్నింగ్ నుంచి నైట్ వరకు సిట్టింగ్ జాబే ఉంటే కనుక సెడెంటరీ లైఫ్ స్టైల్ అయిపోయి యాక్టివిటీ లేక వాళ్ళకి కొంచెం పొట్ట రావడము, ఒబెసిటీ అయిపోవడం ఇలా జరుగుతూ ఉంటుంది. ఇంకోటి చాలామంది హార్మోన్స్ వల్ల వాళ్ళకి నైట్ డ్యూటీస్ ఎక్కువ ఉంటాయి. నైట్ డ్యూటీస్, మార్నింగ్ అంతా పడుకోవడం, ఈ సర్కాడియన్ రిథమ్ అనేది రివర్స్ అయిపోతుంది కదా. అలా హెల్త్ ఇష్యూస్, స్లీప్ యాప్ని, స్లీప్ సరిగా ఉండలేదు అని చెప్పేసి చాలామంది చెప్తూ ఉంటారు. ఇలాంటి వాళ్ళకి ఇష్యూస్ అనేది ఎక్కువ వస్తున్నాయి. సో ఇది కూడా మనం కొంచెం క్రాస్ చెక్ చేసుకొని ప్లాన్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మీరు చెప్పేవన్నీ నాకు చాలా బాగా అనిపించాయి, బట్ నేను కొన్ని అంటే అంత పెద్ద డైట్ చేయకపోయినా ఓకే ప్రాపర్గా ఏదో కొంచెం చేస్తుంటా. ఎక్కువగా రీల్స్ చూస్తున్నప్పుడు ఒక డాక్టర్, అంటే నేను ఎక్కువ డాక్టర్లే చూస్తా, సో వాళ్ళనే నమ్మగలం ఎందుకంటే చదివారు కాబట్టి. సో వాళ్ళు ఒక డాక్టర్ ఏమో ఇదే తినండి, ఇలా ఉంటే బాగుంటుంది, ఇది ప్రాపర్ మీరు డైట్ చేసి నాకు 1 monthలో రిజల్ట్ వస్తుంది అంటారు. ఇంకో డాక్టర్ సేమ్ దీన్ని మీరు తినకూడదు అని అంటున్నారు. సో అంటే నాకే కన్ఫ్యూజ్ వస్తుంటే
సో అంటే విలేజ్ పీపుల్స్ కావచ్చు, ఇంకొంతమంది తెలియని వాళ్ళకి ఇంకా కన్ఫ్యూజ్ వస్తుంది కదా. సో ఎందుకని అలా అంటే ఒకే ఫుడ్ని ఇద్దరు ఎందుకు వేరియేషన్లో చెప్తారు? సో ఇక్కడ ఏమవుతుందంటే సపోజ్ ఎగ్జాంపుల్ చియా సీడ్స్ ఏంటి, ఎక్కువ ఫైబర్ ఎక్కువ ఉంటుంది, బాగుంటుంది. కొంతమంది బాడీస్కి చియా సీడ్స్ చాలా బెనిఫిట్ ఉంటుంది, ఫ్లాక్ సీడ్స్ చాలా బెనిఫిట్. ఎగ్జాంపుల్ ఈ 2 సీడ్సే తీసుకుందాం. బెనిఫిట్స్ అనేవి ఉన్నాయి, ఎక్కువ క్వాంటిటీ తీసుకోవడం వల్ల కూడా ప్రాబ్లం అనేది వస్తుంది. సో ఇప్పుడు ఒక డాక్టర్ చియా సీడ్స్ తీసుకోండి అని చెప్పారు, హెల్త్ బెనిఫిట్స్ చెప్పారు. బట్ ఇంకో డాక్టర్ ఏం చేశారంటే చియా సీడ్స్ తీసుకోవడం వల్ల మనకు బ్లోటింగ్ ఉన్నా కూడా టూ మచ్ ఫైబర్ అనేది ఇలా అవుతుంది అని చెప్పేసి మీరు తీసుకోండి, బట్ ఎక్కువ క్వాంటిటీ తీసుకోకండి అని చెప్పారు. ఇక్కడ ఏంటి అంటే ఇద్దరూ కరెక్టే, ఎందుకంటే కొన్ని ఫుడ్స్ కొంతమందికి సెట్ అవుతాయి, కొంతమందికి సెట్ అవ్వవు. బట్ చియా సీడ్స్ వల్లనే మొత్తం హెల్త్ బెనిఫిట్స్ వస్తాయి అంటే వన్ ఆఫ్ మై క్లయింట్ సివియర్గా చియా సీడ్స్ తీసుకొని వెజనల్ ఇన్ఫెక్షన్ వచ్చింది తనకి, ఫీమేల్కి. సో టూ మచ్ అనేది ఎవరికైనా అంటే కొంతమంది బాడీస్కి సెట్ అవ్వదండి. సో ఫైబర్ అనుకోవచ్చు, ఆమెకి స్టార్టింగ్లో బాగుండేది, బట్ మార్నింగ్ చియా సీడ్ పుడ్డింగ్ తీసుకొని ఈవినింగ్ చియా సీడ్ పుడ్డింగ్ తీసుకోవడం వల్ల టూ మచ్ ఇంటేక్ అనేది ఆమెకి వెజనల్ ఇన్ఫెక్షన్ అనేది లీడ్ అయింది. సో ఏదైనా సరేనండి, కొన్ని థింగ్స్ అనేది మనం క్రాస్ చెక్ చేయాలి. ఈ ఫుడ్ మనకు సెట్ అవుతుందా లేదా అనేది క్రాస్ చెక్ చేసుకొని తీసుకోవడం అనేది బెటరే. ఇప్పుడు నాకు గట్ హెల్త్ బాగాలేదు, నా గట్ సరిగ్గా లేదు, చపాతీ తినండి చాలా మంచిది అని చెప్పేసి ఒకరు చెప్పారు. నైట్ టైంలో అన్నం మానేసి చపాతీ తినమని. ఈ 5 టేక్ చపాతీ నాకు గ్లూటెన్ సెన్సిటివిటీ ఉంటుంది, అంటే చపాతీ తింటే నాకు అసలు అరగదు. సో బికాస్ ఐ హ్యావ్ గ్లూటెన్ సెన్సిటివిటీ, సో అందుకని నేను చపాతీ పక్కకు పెట్టేసేయాలి. కొంతమందికి లాక్టోజ్ ఇంటాలరెన్స్ ఉంటుంది, అంటే మిల్క్ అండ్ మిల్క్ ప్రొడక్ట్స్ పడవు. ఇప్పుడు పన్నీర్ తీసుకోండి, 40 grams to 60 grams డైలీ డిన్నర్లో తీసుకోండి. పన్నీర్ సలాడ్ తీసుకుంటే మంచిది, హెల్త్ బెనిఫిట్స్ బాగా ఉంటాయి అని అంటారు. బట్ పన్నీర్ లాక్టోజ్ ఇంటాలరెన్స్ తీసుకున్న వాళ్ళకి కంప్లీట్గా సెట్ అవ్వదు, బాడీ అంతా ఇచ్చింగ్ అయిపోతుంది. ఎగ్జాంపుల్ పన్నీర్ పక్కపడితే తోఫు, సోయాబీన్ ప్రొడక్ట్స్, వాళ్ళకి థైరాయిడ్ ఉందో లేదో తెలీదు, బట్ థైరాయిడ్ ఉన్నా అది డిటెక్ట్ అవ్వని వాళ్ళు కూడా కొంతమందికి సెన్సిటివిటీ ఉంటుంది, సోయాబీన్స్ పడవు. సో అలా తీసుకున్న వాళ్ళకి గట్ సరిగ్గా లేక వెయిట్ గెయిన్ అయిపోయి అన్నం అరగక ఇలా మనకు సెట్ అవుతుంది, అలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తాం. కొన్ని థింగ్స్ అనేది మనము ఎక్స్పర్ట్ని కలిసి తీసుకుంటేనే బెటర్. బట్ ఇక్కడ ఏంటంటే ఒకవేళ ఎవరైతే అన్ఎడ్యుకేటెడ్ పీపుల్ చెప్తున్నారో వీ షుడ్ నాట్ బిలీవ్ దెమ్. సో ఇప్పుడు ఇంటర్ చదువుతారు, ఇంటర్ చదివేసి నాకు ఇది తెలుసు, చియా సీడ్స్ బెనిఫిట్ ఉంటుంది, మీరు చియా సీడ్స్ వాటర్లో కలుపుకొని డే అంతా తాగండి, అన్నం తినకండి అని చెప్పాను అనుకోండి. అరే నేను చియా సీడ్స్ వాటర్లో కలుపుకుంటే తాగుతున్నాను కదా, ఓకే నాకేం ఆకలి అవ్వట్లేదు అనుకుంటారు. సమ్వాట్ అది ఇంపాక్ట్ చూపిస్తుంది. ప్రోటీన్ లేక ఫైబర్ లేక ఆకలి అయిపోయి హెడేక్ వచ్చి వీక్నెస్ అయిపోయి మజిల్ లాస్ అయిపోయి అలా చూపిస్తుంది. సో అన్ఎడ్యుకేటెడ్ పీపుల్ చెప్తే వీ షుడ్ అవాయిడ్, ఎవరైతే క్లినికల్ డైటీషియన్స్ చెప్తే వీ షుడ్ బిలీవ్. సో నేను నా ట్రాన్స్ఫర్మేషన్ పెట్టి, ఈ ట్రాన్స్ఫర్మేషన్ అనేది మిరాక్యులస్ కాదు, 2 years పట్టింది. సో నేను హెల్తీ డైట్ ఫాలో అయ్యాను. ఎవరైనా ఇప్పుడు నాకు డెలివరీ అయిన వాళ్ళు మా చుట్టాలు కానీ బ్యాక్ పెయిన్ బాగా వస్తుంది అని నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పేస్తాను, బ్యాక్ పెయిన్ వస్తుందా, డూ దిస్, వర్కౌట్స్ చేయి, ఖచ్చితంగా బ్యాక్ పెయిన్ తగ్గుతుంది. నువ్వేంటి నాకు ఇంకా బ్యాక్ పెయిన్ వస్తుందంటే ఇంకెక్కువ వర్కౌట్ చేస్తే నాకు ఇంకెక్కువ బ్యాక్ పెయిన్ వస్తుంది కదా అని అనేవాళ్ళు. నో, బ్యాక్ పెయిన్ పోతుంది. అలా ఎంతోమందికి చెప్తూ ఉంటాను. అలా హెల్త్ బాగున్న వాళ్ళు కూడా బాగా అయిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. సో అది పర్సనల్ ఎక్స్పీరియన్స్ అంటారు కదా, వాళ్ళందరి కోసం షేర్ చేస్తున్నారు అన్నమాట. ఎగ్జాక్ట్లీ, పర్సనల్ ఎక్స్పీరియన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇంకోటి ఏంటంటే నేను స్టార్ట్ చేసిన కొత్తలో పీసీఓడి వల్ల ఆల్మోస్ట్ ఒక 7-8 members జాయిన్ అయ్యారు. కొంతమంది పేరెంట్స్ కిడ్స్నే జాయిన్ చేయించారు. వాళ్ళకి న్యాచురల్గా రివర్స్ అయిందండి వితౌట్ మెడికేషన్. ఆ ఇన్స్పిరేషన్తోనే నేను ఖచ్చితంగా పీసీఓడి రివర్స్ అవుతుందని చెప్తాను. ఇంకోటి ఏంటంటే ఆమె సర్టిఫైడ్ డయాబెటిక్ ఎడ్యుకేటర్ ఫ్రమ్ అపోలో హాస్పిటల్స్. సో సర్టిఫైడ్ డయాబెటిక్ ఎడ్యుకేటర్ ఈ ప్రాసెస్ నేను నేర్చుకున్నప్పుడు కూడా డయాబెటీస్ ఆల్సో క్యాన్ బి రివర్సిబుల్. కార్బ్స్ మనం కంట్రోల్ చేస్తూ కొంచెం ఫిజికల్ యాక్టివిటీ ఇంక్లూడ్ చేస్తే ప్యాంక్రియాస్ దగ్గర మన ఇన్సులిన్ ప్రొడక్షన్ అవుతుంది. సో ఇన్సులిన్ సెన్సిటివిటీ పెరుగుతుంది కొన్ని ఫుడ్స్ వల్ల. యాజ్ అ క్లినికల్ డైటీషియన్గా చదువుకున్నాం కదా, సో కొన్ని ఫుడ్స్ వల్ల ఇన్సులిన్ సెన్సిటివిటీ పెరుగుతుంది, దీన్ని మనకి ఇది మెయింటైన్ చేయొచ్చు అని. కొంతమంది ఐటీ జాబ్ వాళ్ళు నాకు చాలా సివియర్గా చెప్తూ ఉంటారు, నాకు అసలు నిద్ర పట్టదు, నైట్ టైము 1 hourకి నేను లేస్తాను, 2 hours పడుకుంటాను, మళ్ళీ 3rd hour లేచి కూర్చుంటాను, నాకు టెన్షన్ చాలా ఉంటుంది అని చెప్పేసి. స్లీప్ హార్మోన్ ఈజ్ అ మెల్టోనిన్ హార్మోన్. అది ఎప్పుడు సప్రెస్ అవుతుంది, మన స్క్రీన్ టైం ఎక్కువ ఉన్నప్పుడు మనకు మెల్టోనిన్ హార్మోన్ సప్రెస్ చేస్తుంది. న్యాచురల్గా ఎప్పుడు రిలీజ్ అవుతుంది, వర్కౌట్స్ చేసి ఫిజికల్ యాక్టివిటీ కొంచెం ఉందనుకోండి మనకు మెల్టోనిన్ హార్మోన్ రిలీజ్ అవుతుంది. ఫుడ్తో పాటు కూడా హ్యాపీ హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. దట్
కమ్స్ టు హ్యాపీ స్లీప్ అన్నమాట. ఓకే. సో ఇలా కొంత కేస్ స్టడీస్ చూసి చాలా మంది ఎక్స్పీరియన్స్తో నేను ఇది స్టార్ట్ పెట్టడం చేశాను. జరిగింది. Yeah, yeah. థ్యాంక్ యూ సో మచ్ అండ్ Thank you వాల్యుబుల్ అండి. వర్డ్స్. Yeah. చాలా అయితే తెలుసుకున్నా, ఇంకా చాలా తెలుసుకోవాల్సినవి కూడా ఉన్నాయి. ఖచ్చితంగా ఇంకో రోజు అయితే మనం కలుద్దాం Sure. పక్కగా. థ్యాంక్ యూ సో మచ్ యువర్ వాల్యుబుల్ టైం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.